సో మనం డిస్కషన్లో పార్ట్గానే మనం ఈ పాయింట్ కూడా డిస్కస్ చేస్తాం. క్వశ్చన్ నెంబర్ 27 చూడండి. ఎస్, డిడ్ వి డిస్కస్? ఎస్ ఆర్ నో? హైకోర్ట్ జడ్జ్ క్వాలిఫికేషన్స్ గురించి డిస్కస్ చేస్తాం. ఎస్. సో వాట్ ఈస్ ద ఆన్సర్ హియర్? హీ షుడ్, ఇక్కడ ఏమన్నాడు, విచ్ ఆఫ్ ది గివెన్ క్రైటీరియా ఈజ్ నాట్ ఏ క్వాలిఫికేషన్ అన్నాడు. ఓకే, రైట్. వాట్ ఈస్ నాట్ ఏ క్వాలిఫికేషన్? First one is that he should have had judicial office in India for how many years? 10 years. Is it true or false? True. Yes, true. He should have been advocate of how many years? 10 years. True or false? False. He should be distinguished jurist. For Supreme Court only it is applicable, not for High Courts. Kabatti 2 and 3 are incorrect. So what is the right answer? Yes. Not అన్నాడు కాబట్టి D is the right answer. 27th one is D. Okay? Yes or no? Okay. Next, consider the following statements. Expression of contempt of the court is clearly defined in the Constitution. ఏ ఆర్టికల్లో ఇంప్లిసిట్గా ఉంది? ఓకే, క్వశ్చన్ ఈస్ ఏ ఆర్టికల్లో అంతర్గతంగా ఉంది కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్? ఆర్టికల్ 129. ఏ ఆర్టికల్? ఆర్టికల్ 129. ఆర్టికల్ 129 దేని గురించి మాట్లాడుతుంది? కోర్ట్ ఆఫ్ రికార్డ్ గురించి మాట్లాడుతుంది. దేని గురించి? కోర్ట్ ఆఫ్ రికార్డ్. కోర్ట్ ఆఫ్ రికార్డ్ అంటే ఏంటి? ద జడ్జ్మెంట్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్, ద జడ్జ్మెంట్స్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ ఆర్ రికార్డెడ్ ఫర్ ఎ పర్పెచువల్ మెమొరీ. రికార్డెడ్ ఫర్ పర్పెచువల్ మెమొరీ అంటే సుప్రీం కోర్ట్ ఇచ్చినటువంటి జడ్జిమెంట్స్ని రికార్డ్ చేస్తారు. These judgments will act as legal precedents for the lower courts. అంటే లోవర్ కోర్ట్స్ ఏదైనా క్వశ్చన్ని డిటర్మైన్ చేయాలంటే దేని ప్రకారం డిటర్మైన్ చేయాలి? చట్టం ప్రకారం మరియు సుప్రీంకోర్టు యొక్క ఇంటర్ప్రిటేషన్ ప్రకారం. అర్థమవుతుందా? రైట్. అంటే సుప్రీం కోర్ట్స్ జడ్జ్మెంట్స్ ఆర్ టు బి ఫాలోడ్ బై ద లోవర్ కోర్ట్స్. ఓకే, రైట్. ఇది ఆర్టికల్ 129. ఓకే, అదేవిధంగా ఇఫ్ ఎనీబడి వైలేట్ ద అథారిటీ ఆఫ్ ది కోర్ట్, ఓకే, హీ హాస్ టు బి ట్రీటెడ్ అండర్ కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్. వాట్ ఈస్ దట్? కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్. అంటే కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్ అనేది ఎక్స్ప్లిసిట్గా లేనప్పటికీ కూడా ఆర్టికల్ 129లో ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇంటర్ప్రిటెడ్ పవర్. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇంటర్ప్రిటెడ్ పవర్. మరి ఈ కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్ గురించి ఏది మాట్లాడుతుంది? విచ్ ఈస్ టాకింగ్ అబౌట్ కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్? ఓకే, దెర్ ఈస్ ఎ లా కాల్డ్ ఎస్ కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్ యాక్ట్ ఆఫ్ 1971. ఏంటది? కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్ యాక్ట్ ఆఫ్ 1971. ఈ కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్ యాక్ట్ ఆఫ్ 1971 distinguishes between civil contempt and criminal contempt. What is that? Civil contempt and criminal contempt. అంటే సివిల్ ప్రకారం కోర్టు ధిక్కరణ అంటే ఏంటి, క్రిమినల్ ఆస్పెక్ట్లో కోర్టు ధిక్కరణ ఏంటి అని చెప్పేసి చెప్తుంది. ఓకే, అర్థమవుతుందా? సివిల్ కంటెంప్ట్ అంటే ఇఫ్ ఎ పర్సన్ డిజోబేస్ ద ఆర్డర్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్, ఇఫ్ ద పర్సన్ డిజోబేస్ ద ఆర్డర్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్, దట్ ఈస్ కాల్డ్ as civil contempt. Order of the Supreme Court or any other judicial institution, that is called as civil contempt. కోర్టు ఇది చేయమంటే నేను చేయను అంటే సివిల్ కంటెంప్ట్. అదేవిధంగా కోర్టు ముందట ఏ వివాదాన్ని పరిష్కరించాలన్నా, ఇఫ్ యూ వాంట్ టు డిసైడ్ ఎనీ డిస్ప్యూట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది కోర్ట్, ఎనీ గివెన్ కోర్ట్, ఎవ్రీ ఇండివిజువల్ హ్యాస్ టు ఫైల్ అన్ అఫిడవిట్. వాట్ ఈస్ దట్? అఫిడవిట్. ఒక ప్రమాణ పత్రాన్ని పెట్టాలి. ఇప్పుడు ఏ అండ్ బికి మధ్యన ప్రాపర్టీ డిస్ప్యూట్స్ ఉన్నాయి అనుకోండి, ఏ పీస్ ఆఫ్ ప్రాపర్టీ ఈస్ బీయింగ్ క్లెయిమ్డ్ బై బోత్ ఏ అండ్ బి. అప్పుడు ఇద్దరు ఏం చేస్తారంటే కోర్టు ముందర ఒక ప్రమాణ పత్రాన్ని ఇస్తారనమాట, ఒక అఫిడవిట్ని. That affidavit explains the claims of the individual over the property. If you want to change your claims in the affidavit, whose permission is to be taken? The court's permission is to be taken. If you unilaterally change your argument against affidavit, that is also amounting to civil contempt. That is also amounting to civil contempt. అంటే కోర్టు ముందర అబద్ధాలు మాట్లాడడం, కోర్టు ముందర అబద్ధాలు మాట్లాడడం కూడా కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్. ఓకే, మరి క్రిమినల్ కంటెంప్ట్ అంటే ఏంటి? If anybody declines the image of the Supreme Court or any given court in the country, declines the image of the Supreme Court, disreputes the court, scandalizes the judiciary, అంటే కోర్టుని అపకీర్తి పాలు చేయడం, అబద్ధాలు చెప్పడం, కోర్టు యొక్క ఇమేజ్ని టార్నిష్ చేయడం పబ్లిక్ మైండ్స్లో, దాన్ని ఏమంటారు? క్రిమినల్ కంటెంప్ట్. ఈ రెండింటి గురించి మాట్లాడేది ఏంటి? కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్ యాక్ట్ ఆఫ్ 1971. ఓకే, ఇంకొకటి మరి ఈ కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్ని ఏ రకంగా మనం ప్రొసీడ్ చేయాలి? హౌ టు గో విత్ దిస్ కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్? ఫర్ ఎగ్జాంపుల్, జగన్మోహన్ రెడ్డి హ్యాస్ రిటన్ ఎ లెటర్ టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా స్టేటింగ్ దట్ Justice N.V. Ramana is not suitable for the Chief Justice position, and he also released a letter to the public, okay, detailing the information that he is involved in the land
స్కామ్, ల్యాండ్ స్కామ్లు ఉండడని చెప్పేసి ఓపెన్గా చెప్పాడు. మరి నేరుగా సుప్రీంకోర్టు తీసుకుందా? తీసుకోలేదు. అసలు యాక్చువల్గా కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్ని కోర్టు యాక్సెప్ట్ చేయాలంటే 2 పద్ధతులు ఉన్నాయి. ఒకటేమో బై ఆన్ ద కన్సెంట్ ఆఫ్ ది అటార్నీ జనరల్, ఆన్ ద కన్సెంట్ ఆఫ్ ది అటార్నీ జనరల్. అటార్నీ జనరల్ ఏం చేయాలి? దానికి అంగీకారం తెలపాలి. In that way you can approach the Supreme Court. That is the first method. Second method is court can itself take the petition by itself. That is called as suo motu basis. దాని ఏమంటారు? suo motu basis. కోర్టు తనకు తాను తీసుకోవడాన్ని ఏమంటారు? suo motu. ఓకే, ఈ 2 పద్ధతుల ద్వారా. ఓకే రైట్. క్రిమినల్ కంటెంప్ట్ రిఫర్స్ టు స్కాండలైజింగ్ ఆర్ లోవరింగ్ ద అథారిటీ ఆఫ్ ది జుడిషియరీ. సివిల్ కంటెంప్ట్ రిఫర్స్ టు విల్ఫుల్ డిసొబీడియన్స్ టు ఎనీ జడ్జ్మెంట్. ఇప్పుడు చెప్పండి, వాట్ ఆర్ ద రైట్ స్టేట్మెంట్స్? The expression of contempt of the court is clearly defined or unclearly defined? Unclearly defined. Kabatti first statement is overruled. Kabatti second one and third one are correct statements. Answer is B. Okay. Next. Consider the following statements regarding judicial review. Article 32 confers judicial review to Supreme Court. Okay. Article 226 confers judicial review to High Courts. Which of the above statements is incorrect? Okay. 28th question ain't answer. What is that? A or B or C or D? D for? Okay, incorrect annada. Incorrect ante D is the answer. Okay, right. Next. ఇప్పుడు ఆర్టికల్ 32లో ఉన్నటువంటి ప్రొవిజన్స్ ఏంటి? వాట్ ఆర్ ద రిట్స్, వాట్ ఆర్ ద నేచర్ ఆఫ్ రిట్స్ దట్ కెన్ బి ఇష్యూడ్ బై ద సుప్రీం కోర్ట్ ఆర్ హైకోర్ట్? ఏంటని చెప్పండి. వన్ ఈజ్ హెబియస్ కార్పస్. హెబియస్ కార్పస్ అంటే దేనికి సంబంధించింది? దట్స్ వాట్ ఎనీ ఇల్లీగల్ అరెస్ట్ ఆర్ డిటెన్షన్ ఈజ్ క్వశ్చన్డ్ బై హెబియస్ కార్పస్. హెబియస్ అంటే ప్రెజెంట్, కార్పస్ అంటే బాడీ. ప్రెజెంట్ ద బాడీ వెదర్ ఇట్ ఈస్ లైవ్ ఆర్ డెడ్. మీరు తీసుకొచ్చి మా ముందర తీసుకురండి నేను చెప్పడాన్ని హెబియస్ కార్పస్ అంటే. ఓకే, తర్వాత నెక్స్ట్ ఏంటి? మ్యాండమస్. మ్యాండమస్ అంటే ఎస్ వి కమాండ్. మ్యాండమస్ అంటే వి కమాండ్ అంటే ఎనీ పబ్లిక్ అథారిటీ, అంటే ఇట్ ఈస్ నాట్ ఇష్యూ టు ప్రైవేట్ అథారిటీ. ఓకే, ఎనీ పబ్లిక్ అథారిటీ డస్ నాట్ పర్ఫార్మ్ ఇట్స్ లీగల్ డ్యూటీస్, does not perform its legal duties if it performs any illegal duties. In both cases, one is not using the power, second one is misusing the power. మీకు సర్వీసెస్ ఇవ్వకపోవడం ఒక విషయం అయితే, మీకు సర్వీస్ ఇవ్వకుండా ఇల్లీగల్ థింగ్స్ చేయడం కూడా, అంటే అబ్యూజింగ్ ద పవర్ ఈజ్ ఆల్సో ద మ్యాటర్ దట్ కెన్ బి బ్రాట్ టు ద సుప్రీం కోర్ట్. బట్ mandamus does not cover discretionary functions of the authority. What is that? Discretionary functions. డిస్క్రిషనరీ అంటే ఒక ఆఫీసర్ యొక్క విచక్షణ మేరకి చేసే పనుల్ని డిస్క్రిషనరీ ఫంక్షన్స్ అంటారు. అలాంటి విషయంలో కోర్టుకి వెళ్తే రిలీఫ్ ఉంటుందా? ఉండదు. ఇన్ విచ్ మ్యాటర్స్ ఇట్ ఈస్ పాసిబుల్? ఓన్లీ ఇన్ లీగల్లీ మ్యాండేటెడ్ ఫంక్షన్స్. లీగల్లీ మ్యాండేటెడ్ ఫంక్షన్స్. ఓకే, మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళారు కేసు ఫైల్ చేయమని, చేయట్లేదు. ఇట్ ఈస్ హిస్ లీగల్ డ్యూటీ దట్ కెన్ బి బ్రాట్ టు ద సుప్రీం కోర్ట్ ఆర్ హైకోర్ట్. అర్థమవుతుంది? అది మ్యాండమస్. తర్వాత నెక్స్ట్ ఏంటి? ప్రొహిబిషన్. ప్రొహిబిషన్ అంటే it is issued against whom? Yes, it is issued against lower courts as well as quasi judicial bodies. Quasi judicial bodies like tribunals also. Okay, in which occasion this is invoked? When the lower court or authority is exceeding its legal mandate, or it is going beyond its jurisdiction. అంటే తన పరిధిని మించి కేసులు విచారిస్తే దాన్ని ఏమంటారు? దాన్ని ఆపడానికి చేసేటువంటి రిట్ని ఏమంటారు? ప్రొహిబిషన్. So whether prohibition is curative or preventive? Preventive. Preventive ante when something is being stopped before it violates the right, that is called as preventive or prohibitive. Okay, curative enti? Certiorari. What is that? Certiorari ante case munde, ante before your right is infringed you are going to the Supreme Court, that can be questioned in the name of prohibition. మీకు ఆల్రెడీ అన్యాయం జరిగింది, దాన్ని కరెక్ట్ చేయమని వెళ్తున్నారు సుప్రీంకోర్టుకి, దాన్ని ఏమంటారు? సెరిష్యూరరీ. అర్థమవుతుంది? ఇప్పుడు చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టు ఉందనుకోండి, ఆ కోర్టుకి అత్యధికంగా ఎన్ని సంవత్సరాలు శిక్ష విధించే అధికారం ఉంది? 7 years. కానీ అది దట్ ఈస్ ట్రయింగ్ ద కేస్ విచ్ ఈస్ ఇన్వాల్వ్డ్ విత్ మర్డర్. మర్డర్ అట్రాక్ట్స్ పనిష్మెంట్ మోర్ దాన్ 7 years. ఈజ్ ఇట్ విత్ ఇన్ ద జ్యూరిస్డిక్షన్ ఆర్ బియాండ్ ద జ్యూరిస్డిక్షన్? బియాండ్ ద జ్యూరిస్డిక్షన్. సో హెన్స్ యూ టేక్ ద మ్యాటర్ ఆఫ్టర్ ద punishment is given by the lower court to the Supreme Court. That is called as certiorari. At the beginning of the trial process, if you go to the Supreme Court, that is called as prohibition.
ఓకే, అర్థమైందా? తర్వాత నెక్స్ట్ కోవారెంటో. వాట్ ఇస్ దట్? కోవారెంటో. కోవారెంటో అంటే విత్ వాట్ అథారిటీ? విత్ వాట్ అథారిటీ? ఇట్ మీన్స్ ద కోర్ట్ ఈస్ టెస్టింగ్ the authority of a particular the right of a particular person or authority of a particular person to occupy any public office, to assume any public office. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టీఓ కావాలనుకోండి, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకారం మీరు ఏమి ఉండాలా? మీకు ఏం డిగ్రీ ఉండాలా? ఇంజనీరింగ్లో మెకానికల్ కోర్స్, మెకానికల్ ఇంజనీరింగ్ మీరు చదివి ఉండాలి. అలా కాకుండా మీరు బీఏ చదివారు, యూ గాట్ అపాయింటెడ్ as ఆర్టీఓ, దట్ కెన్ బి క్వశ్చన్ అండర్ కోవారెంటో. విత్ వాట్ అథారిటీ హీ హాజ్ అజ్యూమ్డ్ దట్ ఆఫీస్. అర్థమవుతుందా? దిస్ ఈజ్ వాట్ కోవారెంట్. ఓకే, రైట్. ఈ రెండు పవర్స్, ఈ ఇప్పుడు చెప్పుకున్న రిట్ జ్యూరిడిక్షన్ అంతా కూడా హైకోర్టు కూడా ఉంది. ఓకే, రైట్. నెక్స్ట్ 30 నెంబర్ 30 చూడండి. ద జ్యుడిషియల్ రివ్యూ ఆఫ్ హైకోర్ట్ ఈస్ లిమిటెడ్ టు ద లెజిస్లేటివ్ ఎనాక్ట్మెంట్స్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్స్ ఓన్లీ. 42nd Constitutional Amendment Act of 1976 curtailed judicial review power of the High Court to question the validity of a central law. To question the validity of a central law. రెండు స్టేట్మెంట్స్ చూసారా? ఓకే, దీనిలో ఏది కరెక్ట్, ఏది రాంగ్ చెప్పండి. ఓకే, ఇందిరాగాంధీ ముఖ్యంగా లేడీస్ రివెంజ్ తీర్చుకోవాలనుకున్నారనుకోండి, చాలా డేంజరస్. మెన్ అన్నా మనం కన్విన్స్ చేయొచ్చు, కానీ లేడీస్ ఆర్ సో అడమెంట్ అండ్ సో స్టబాన్. అర్థమవుతుందా? లేడీస్ పగబట్టారనుకోండి అయిపోయినట్టే జీవితం. ఓకే, దీనికి ఎగ్జాంపుల్ ఇందిరాగాంధీ. అర్థమవుతుందా? అప్పర కాళీ అప్పర దుర్గా అని అంటాం కదా, ఈమె జ్యుడిషియరీ మీద కక్ష సాధించడానికి ప్రయత్నించింది. ఎందుకు? అలహాబాద్ హైకోర్టు ఇందిరాగాంధీ వర్సెస్ రాజ్నారాయణ్ కేసు. అర్థమవుతుందా? ఈ కేసులో జ్యుడిషియరీ తన ఇండిపెండెంట్ నేచర్ చూపించింది ఇందిరాగాంధీకి. నార్మల్గా కోర్టు ప్రొసీడింగ్ స్టార్ట్ అయినప్పుడు నార్మల్గా ఏ క్లయింట్ అయినా జడ్జి పక్కన కూర్చోరు. ఎక్కడ కూర్చుంటారు? అందరూ ఈక్వలే. కానీ సిన్స్ హీ వాజ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ దిస్ కంట్రీ, జడ్జ్ వాజ్ సో కన్సిడరేట్ టువర్డ్స్ హర్. తనకు సమానంగా ఒక చైర్ వేసి కూర్చుని పెట్టాడు జడ్జ్. అర్థమవుతుందా? అందరు ఏమనుకున్నారంటే ఎస్ అంతే, ఇక కోర్టులు అంటే అంతా అనుకున్నారు. కానీ జడ్జ్ వాజ్ సో ఆబ్జెక్టివ్. ప్రోటోకాల్ కట్టసి వేరు, జడ్జ్ ఫంక్షనింగ్ వేరు. చివరికి ఏమైంది? తన ఎలక్షన్ని ఇన్వాలిడేట్ చేశాడు. ఎందుకు ఇన్వాలిడేట్ చేస్తే వచ్చింది ఇందిరాగాంధీ ఎలక్షన్ని? షీ హాజ్ యూజ్డ్ హర్ అఫీషియల్ మెషినరీ. అర్థమవుతుందా? నార్మల్గా ఒక చీఫ్ మినిస్టర్ వస్తేనే ఇన్ని కాన్వాయ్స్ వస్తాయి. ప్రైమ్ మినిస్టర్ గాల్లో ఎగురుతున్నప్పుడు చుట్టూ జెట్ ప్లేన్స్ ఉంటాయి. ఎవరికి? ఇందిరాగాంధీకి. ఆమె ఎలక్షన్కి ఎలా వచ్చింది తెలుసా? విమానంలో వస్తూ చుట్టంతా జెట్ ప్లేన్స్ కాన్వాయ్ ఎలక్షన్కి. నార్మల్గా ఒక పాపులర్ ఇమాజినేషన్ చూడండి, ఒక కామన్ మ్యాన్గా చూడండి, ఈమె ఎలా కనిపిస్తుంది? పవర్ఫుల్ పర్సన్ లాగా కనిపిస్తుందా? పవర్లెస్ పర్సన్ లాగా కనిపిస్తుందా? పవర్ఫుల్. వేస్తే ఈమెకే ఓటేయాలరా అనుకుంటారు. అర్థమవుతుందా? తన ఆఫీసర్, ప్రైవేట్ సెక్రటరీ, ఐఏఎస్ ఆఫీసర్ హూ యాక్టెడ్ as ఎలక్షన్ ఏజెంట్ ఫర్ ఇందిరాగాంధీ. ఎలక్షన్ ఏజెంట్ ఫర్ ఇందిరాగాంధీ అంటే ఇట్ ఈస్ గ్రాస్ మిస్యూజ్ ఆఫ్ పవర్. అబ్యూస్ ఆఫ్ పవర్కి ఇది హైట్ అనమాట, ఇది హైట్స్ ఆఫ్ అబ్యూస్. అందుకని హైకోర్టు అడిగింది, ఏంటమ్మా ఈ రకంగా ఎట్లా ఇస్తారు? ప్రైమ్ మినిస్టర్ అయితే మాత్రాన ఈక్వాలిటీ బిఫోర్ లా కదా అంటే, అప్పుడు అటార్నీ జనరల్ ఏమంటాడంటే, సార్ దిస్ ఇస్ ఆల్ శాంక్షన్ అండర్ బ్లూ బుక్ ఆఫ్ దిస్ గవర్నమెంట్. బ్లూ బుక్ అంటే విఐపి ప్రోటోకాల్కి సంబంధించిన బుక్. మరి ఏంటి చూపించండి బ్లూ బుక్ అంటే, మేము చూపించాం, దిస్ ఇస్ ప్రొటెక్టెడ్ అండర్ అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ అంటాడు అనమాట. అర్థమవుతుందా? దిస్ మ్యాటర్ వాజ్ ఆల్సో రేజ్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు ఏమన్నదంటే, ఆర్టికల్ 19 Clause 1 Subclause A నాట్ ఓన్లీ కవర్స్ ఫ్రీ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్, ఆల్సో రైట్ టు ఇన్ఫర్మేషన్. రైట్ టు ఇన్ఫర్మేషన్. అర్థమవుతుందా? రైట్ టు ఇన్ఫర్మేషన్ ఈస్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఆర్టికల్ 19 Clause 1 Subclause A అని ఇప్పుడు ఏ కేసులో చెప్పారు? ఇందిరాగాంధీ వర్సెస్ రాజ్నారాయణ్ కేసు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఇది కూడా. అర్థమవుతుందా? ఓకే, అర్థమవుతుందా? ఇప్పుడు చూడండి, ఇక్కడ మ్యాటర్ ఏంటంటే వెరీ ఇంట్రెస్టింగ్ మ్యాటర్. అంతా అయిపోయింది. 1971 ఇండియా పాకిస్తాన్ వార్ తర్వాత ఇండియన్ ఎకానమీ ఒక రకమైన డిగ్రేడేషన్లోకి వచ్చేసింది. ఆ కాంటెక్స్ట్లో ఇందిరాగాంధీ తన పవర్ని సేఫ్ గార్డ్ చేసుకోవడానికి ఏ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చింది? 42nd Constitutional Amendment Act. And what she has imposed? National emergency on the internal disturbance, on the ground of internal disturbance. అదే టైంలో తీసుకొచ్చిన యాక్ట్ ఏంటి? 42nd Constitutional Amendment Act of 1976. ఇప్పుడు మీ రివెంజ్ అంతా ఎవరిపైన? జ్యుడిషియరీ పైన. ఫస్ట్ ఏ జ్యుడిషియరీని టార్గెట్ చేసింది? హైకోర్ట్ని. ఒక అలహాబాద్ హైకోర్టుని టార్గెట్ ఇస్తే బాగుండదు కదా. షీ హెస్ టార్గెటెడ్ ఎంటైర్ జ్యుడిషియరీ.
ఏమని చెప్పిందంటే హైకోర్ట్స్ కెనాట్ అడ్జుడికేట్ ఎనీ లా, ఎనీ డిస్ప్యూట్ అండర్ ద యూనియన్ లాస్, అండర్ ఎనీ యూనియన్ లాస్. అంటే కేంద్ర ప్రభుత్వ చట్టాలని విచారించే అధికారం ఎవరికి లేదు? హైకోర్ట్స్కి లేదు. ఇప్పుడు ఇందిరాగాంధీ ఎలక్షన్ని ఇన్వాలిడేట్ చేస్తూ హైకోర్టు ఇచ్చింది కదా జడ్జిమెంట్, అది ఏ యాక్ట్ ప్రకారం? రీప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ఆఫ్ 1951. ఇట్ ఈస్ ద లా ఎనాక్టెడ్ బై పార్లమెంట్. అంటే హైకోర్ట్స్ జ్యూరిడిక్షన్ మొత్తానికి కట్టెలు చేసేసింది. అర్థమవుతుందా? మరి సుప్రీంకోర్టుకి కూడా ఒక మొట్టికాయ వేసింది. ఏంటి? సుప్రీంకోర్టు కెనాట్ అడ్జుడికేట్ ద డిస్ప్యూట్స్ ఆఫ్ స్టేట్ లాస్. ఎనీ డిస్ప్యూట్ ఈస్ దేర్ అకార్డింగ్ టు ద స్టేట్ లా దట్ కెనాట్ ఆల్సో బి ఎంటర్టైన్డ్ బై ద సుప్రీంకోర్టు. ఓకే, ఇప్పుడు దీనివల్ల నష్టం ఏంటి తెలుసా? ఎంతమంది వెళ్తారండి సుప్రీంకోర్టుకి? ఇప్పుడు లక్షల కొద్ది పిటిషన్ సుప్రీంకోర్టు హ్యాండిల్ చేయగలుగుతుందా? జస్టిస్ డిలేడ్ ఈస్ జస్టిస్ డినైడ్. అర్థమవుతుందా? దిస్ ఈస్ వాట్ ద ఆబ్జెక్టివ్. అంటే ఈ 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఏం చేసింది? కర్టైల్ ద జ్యుడిషియల్ రివ్యూ పవర్ ఆఫ్ ది హైకోర్ట్ టు క్వశ్చన్ ద వ్యాలిడిటీ ఆఫ్ సెంట్రల్ లా. దిస్ ఈస్ వాట్ ద కంటెక్స్ట్. ఈజ్ ఇట్ ట్రూ ఆర్ ఫాల్స్? ట్రూ. మరి ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి? వాట్ ఈస్ ద ప్రెజెంట్ సిచ్యువేషన్? Whether High Court can entertain the petition against the Union law? Yes, it was reversed by 44th Constitution Amendment Act. It was reversed by 44th Constitution Amendment Act of 1978. Okay, ఇప్పుడు ఆన్సర్ ఏంటి? What is the answer 30th question ki? B is the answer. B is the answer. అర్థమైందా? Yes. Next, 100th Constitution Amendment Act, Land Boundary Agreement between India and Bangladesh. Is it true or false? True. 101st Constitution Amendment Act, GST. Yes. Next, 104th Constitution Amendment Act of 2020. Is it true or false? False. ఏది ఇచ్చింది? 102nd. 102 has given constitutional status to NCBC. Okay, 103 for EBC, 104 for SC/ST reservations have been extended, 105 for women reservation, 100 for this land boundary agreement, 99th for NJAC. Okay, ఇట్లాంటి కొన్ని గుర్తుంచుకోండి. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఏంటి ఇప్పుడు చెప్పిన ఆన్సర్? ఎన్ని పేర్స్ కరెక్ట్ ఇందులో? 31. B is the answer, 2 pairs. ఓకే, ఏదండి? 2017. ఓకే, 16. సరే, ఎర్రర్. ఇప్పుడు 101st అయితే కరెక్టే. ఎనాక్ట్మెంట్ ఇయర్ కొద్దిగా ప్రాబ్లం ఉంది, బట్ స్టిల్ యూ కెన్ కన్సిడర్ ఇట్స్ రైట్ ఆర్ రాంగ్. ఇక్కడైతే మీరు రైట్ అని అనుకోండి. ఓకే, రైట్, బికాస్ వీఆర్ స్పెసిఫైయింగ్ ద enactment as a right thing, right? Okay. In which of the following cases effective majority is used? Removal of vice president, removal of CAG, election of the speaker of Lok Sabha, removal of speaker of Lok Sabha. మనం ఇందాక డిస్కస్ చేసాం, గుర్తుందా మీకు? రిమూవల్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్, రిమూవల్ ఆఫ్ స్పీకర్ ఆఫ్ లోక్ సభ. రిమూవల్ ఆఫ్ CAG రిక్వైర్స్ స్పెషల్ మెజారిటీ. Election of Lok Sabha speaker requires simple majority. Okay, అర్థమవుతుందా? రైట్. B.R. Ambedkar, according to B.R. Ambedkar, among the following forms the part of the bulwarks of the Indian Constitution. ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి బేసిక్గా రక్షణ ఏంటి? మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ని, మన ప్రజాస్వామ్యాన్ని రక్షించే సంస్థలు ఏంటి అని అడుగుతున్నాడు. ఓకే, ఏంటి ఆన్సర్? సుప్రీంకోర్టు. చెప్పండి, ఇంకా ఏంటి ఆన్సర్ చెప్పండి? 134. ఏంటి ఆన్సర్? 134. ఓకే, ఎందుకు 134? ఇప్పుడు ఇక్కడ కూర్చున్న మీరంతా సివిల్స్ ఆస్పిరెంట్సా, గ్రూప్స్ ఆస్పిరెంట్సా? యువర్ గ్రూప్స్ ఆస్పిరెంట్. మోస్ట్ ఆఫ్ ది సివిల్స్ ఆస్పిరెంట్స్ హ్యావ్ ద ఎండ్యూరెన్స్ టు లిజన్ టు ద క్లాస్ టిల్ ద ఎండ్. కానీ గ్రూప్స్ వాళ్ళు చాలామంది చాలా ఫ్యాక్చువల్ మైండ్ సెట్తో ఉంటారు. అర్థమవుతుందా? దే డోంట్ లైక్ మచ్ అనాలిసిస్. అర్థమవుతుందా? ఆ ఎండ్యూరెన్స్ ఉంటేనే గ్రూప్ 1 ఇప్పుడు క్వాలిఫై అవుతారు. దట్ ఎండ్యూరెన్స్ ఈజ్ రిక్వైర్డ్. ఎందుకంటే లెందీ క్వశ్చన్ పేపర్ వస్తుంది,
కాబట్టి చదివే ఓపిక ఉండాలా, వినే ఓపిక ఉండాలి. ఇవి ఉంటేనే వర్కౌట్ అవుతుంది. అర్థమవుతుందా? రైట్. ఇప్పుడు చెప్పండి, సుప్రీంకోర్టు ఎందుకు అంటే ఇట్ ఈస్ ఎ ప్రొటెక్టర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఆర్టికల్ 132 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, సుప్రీంకోర్టు ఈస్ ద హైయెస్ట్ కోర్ట్ ఆఫ్ ది ల్యాండ్, హైయెస్ట్ కోర్ట్ ఆఫ్ ది ల్యాండ్ టు ఇంటర్ప్రిట్ ద కాన్స్టిట్యూషన్. అర్థమవుతుందా? ఆర్టికల్ 135, సుప్రీంకోర్టు ఈస్ ద ఫెడరల్ కోర్ట్. ఆర్టికల్ 137, సుప్రీంకోర్టు కెన్ రివ్యూ ఇట్స్ ఓన్ జడ్జ్మెంట్స్. ఎస్ ఆర్ నో? ఇవన్నీ చూస్తే మనకి ఏమనిపిస్తుంది? సుప్రీంకోర్టు ఇస్ ద బుల్ వర్క్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఓకే, రైట్. నెక్స్ట్, అటార్నీ జనరల్ అంటే ఎవరు? అంటే ఈయన పైన ఏంటి? వాట్ ఈస్ దిస్ వర్క్? ఓకే, ఇంతసేపు మన గవర్నమెంట్ తరఫున లాయర్ అంటాం, నేను చేసి ఒక ముఖ్యమైన పనిని మనం ఇగ్నోర్ చేస్తాం. ఏంటి అంటే అసలు ఏ లా కానీ, ఏ ఆర్డర్ కానీ, ఏదైనా కానీ, వాట్ ఎవర్ ఈజ్ ఇష్యూడ్ బై ద గవర్నమెంట్, దట్ మస్ట్ బీ ఇన్ కన్సోనెన్స్ విత్ ద కాన్స్టిట్యూషన్, ఇన్ కంప్లైన్స్ విత్ ద కాన్స్టిట్యూషన్. రాజ్యాంగం పరిధిలో ఉండాలి ఏవైనా. మరి రాజ్యాంగబద్ధంగా ఉన్నాయా లేవా, కాన్స్టిట్యూషనలా కాదా అని తెలుసుకోవడానికి మాత్రం గవర్నమెంట్ హ్యాస్ నో కెపాసిటీ ఇండివిజువల్లీ. ప్రైమ్ మినిస్టర్ కానీ, మినిస్టర్స్ కానీ ఖచ్చితంగా లాయర్స్ అవ్వాల్సిన అవసరం లేదు. కాబట్టి మనకి ఏం కావాలి? దేర్ మస్ట్ బి ఎ పర్సన్ హూ మస్ట్ బి హ్యావింగ్ ఈక్వివలెంట్ నాలెడ్జ్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ జడ్జ్, ఈక్వివలెంట్ నాలెడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్ట్ జడ్జ్. సచ్ పర్సన్ ఈజ్ అపాయింటెడ్ యాజ్ అటార్నీ జనరల్. ఈయన పని ఏంటి? ఏ బిల్లు లెజిస్లేచర్లో పెట్టే ముందైనా ఈయన యొక్క ఒపీనియన్ తీసుకోవాలి. ఓకే, ఎందుకంటే ఎవ్రీ బిల్ హ్యాస్ టు బీ కాన్స్టిట్యూషనల్, ఎవ్రీ బిల్ మస్ట్ నాట్ బీ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ ద ప్రీవియస్ లెజిస్లేషన్స్. అంటే పార్లమెంట్ ద్వారా చేసినటువంటి చట్టాలు ఇదివరకు ఉంటాయి కదా, వాటికి విరుద్ధంగా కూడా ఉండొద్దు. కాన్స్టిట్యూషన్ మాత్రమే కాదు, నో టూ లాస్ ఆఫ్ ది పార్లమెంట్ మస్ట్ బి కాన్ఫ్లిక్టింగ్ విత్ ఈచ్ అదర్. ఈ రెండు కూడా ఇన్షూర్ చేయాల్సిన బాధ్యత ఎవరిది? అటార్నీ జనరల్. ఓకే, తర్వాత మీరు అన్నట్టుగా స్టేట్ ఈజ్ ద బిగ్గెస్ట్ లిటిగెంట్ ఇన్ ద కోర్ట్స్. కోర్టులలో ఎక్కువ కేసులు ఎవరిపైన ఉంటాయి? గవర్నమెంట్ పైనే ఉంటాయి. మరి గవర్నమెంట్ తరఫున వాదించడానికి ఒక టీమ్ ఆఫ్ అడ్వకేట్స్ ఉండాలి కదా, దాన్ని ఎవరు లీడ్ చేస్తారు? అటార్నీ జనరల్. రైట్, ఫ్రమ్ ద సుప్రీం కోర్ట్ టు ద లోయర్ లెవెల్ కోర్ట్. అర్థమవుతుందా? రైట్. సో కాబట్టి అటార్నీ జనరల్ ఈజ్ నాట్ బుల్ వర్క్. అటార్నీ జనరల్ ఈజ్ నాట్ బుల్ వర్క్. ప్రజల కోసం కాదు ఉపయోగపడేది, ప్రభుత్వానికి ఉపయోగపడేటోడు. కాబట్టి అటార్నీ జనరల్ ఈజ్ ఎలిమినేటెడ్ హియర్. అర్థమవుతుందా? డిడ్ యూ అండర్స్టాండ్? తర్వాత కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా, హీ ఈజ్ ద వాచ్డాగ్ ఆఫ్ ది పబ్లిక్ పర్స్. అసలు దేశంలో ఫినాన్షియల్ అకౌంటబిలిటీ లేనిది అసలు గుడ్ గవర్నెన్స్ సాధ్యమవుతుందా? నో, గుడ్ గవర్నెన్స్ ఇస్ నాట్ పాసిబుల్. సో దాన్ని ఎన్షూర్ చేసేది ఎవరు? సిఏజీ. He will be verifying the records of the government expenditure by means of the mechanism called auditing. What is that? Auditing. He is the chief auditor for state and central governments. Okay. UPSC. UPSC ఏం చేస్తుంది? It safeguards a merit in the country. It safeguards a meritocracy. Meritocracy is nothing but democracy. అర్థమవుతుందా? If you are not taking any other consideration for the recruitment but only merit, అంటే ఏంటది? డెమోక్రసీ. సో కాబట్టి దీస్ ఆర్ ద 3 బాడీస్. ఓకే, అర్థమైందా? రైట్. నెక్స్ట్ 34th క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా కెన్ బి రిమూవ్డ్ ఫ్రమ్ ఆఫీస్ బై ద ప్రెసిడెంట్ ఓన్లీ. ట్రూ ఆర్ ఫాల్స్? ట్రూ. He holds office at the pleasure of the president. Article 76 talks about this. Advocate General of the state can be removed from the office by the president only. Is it true? False. Is it true or false? False. Okay, అర్థమవుతుందా? Governor has the power to remove Advocate General. President has the power to remove Attorney General. If I ask you what is the composition of the executive at the union level? Executive అంటే ఏంటిది యూనియన్ లెవెల్లో? President, Vice President, Prime Minister and Council of Ministers and Attorney General is the executive at the union level. State level lo Governor, Chief Minister and Council of Ministers and Advocate General. This is what the executive. Okay, right. Next. Yes, of course, Deputy Minister ki elanti constitutional significance ledu. He is considered to be part of the Council of Ministers. Tanaki elanti additional privileges constitution dwara ledu. Ardhamaitunda? Right. Next. With reference to amendment to the constitution, consider the following. Prior permission of the president is required to introduce the constitution amendment bill. True or false? True or false? False. Prior permission of the president is required in which cases? In the case of introduction of the Finance Bill 1, Finance Bill 2, okay, State Reorganization Bill and Money Bill. ఈ విషయంలో మాత్రమే ప్రెసిడెంట్ యొక్క prior consideration, that is assent is required.
In the rest of the matters, it is not required. Okay, next. There is a provision for joint sitting for the, in the case of disagreement. Is it possible? No possibility for joint sitting in the case of constitution amendment bills. Constitution amendment bills విషయంలో no possibility for what is that? Joint session. Okay, మీకు అర్థమవుతుందా? ఇప్పుడు నేను అడుగుతా చూడండి. Okay, the absence of possibility for joint session in the case of constitution amendment bill is A, federal feature, B, unitary feature, C, quasi federal feature. అది అర్థమవుతుందా? The absence of possibility for the joint session in the case of constitution absence of possibility for joint session in the case of constitution amendment bill is A, unitary feature, B, federal feature, C, quasi federal feature. Federal feature. What is that feature? Federal feature. ఎందుకు ఇది ఫెడరల్ ఫీచర్ అంటే both houses have the equal scope for acceptance or rejection. Point number 1. Number 2, Rajya Sabha is not dependent upon the Lok Sabha. It is having its own individual opinion. So hence Rajya Sabha can stop the enactment of the constitution amendment bill. Number 2. Number 3, if there is a joint session, whose will be prevailed over what house? Lok Sabha will be prevailed over Rajya Sabha. That is nothing but unitary feature. కాబట్టి కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ప్రొసీజర్ అనేది ఏ ఫీచర్ని రిఫ్లెక్ట్ చేస్తుంది? వాట్ ఈస్ దట్? ఫెడరల్ ఫీచర్, స్పెషల్లీ ద అబ్సెన్స్ ఆఫ్ జాయింట్ సెషన్. అబ్సెన్స్ ఆఫ్ జాయింట్ సెషన్ అర్థమవుతుందా? కేవలం జాయింట్ సెషన్ లేదంటే అది ఏ ఫీచర్? అది ఫెడరల్ ఫీచర్. ఎందుకంటే బోత్ హౌసెస్ ఆర్ హ్యావింగ్ ద ఈక్వల్ పాసిబిలిటీ ఈదర్ టు యాక్సెప్ట్ ద బిల్ ఆర్ టు రిజెక్ట్ ద బిల్. కానీ ఓవరాల్గా ఆర్టికల్ 368 చూస్తే అది యూనిటరీ ఫీచర్. ఎందుకంటే కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్ కెన్ బి ఇనిషియేటెడ్ అండ్ ఎనాక్టెడ్ ఓన్లీ బై ద పార్లమెంట్ but not by the state legislative assemblies. అర్థమవుతుందా? Did you understand the point? ఏం డౌట్? చెప్పండి, ఇంకా పర్లేదు. Where did not you understand? ఏది? Absence of joint session in the case of constitution amendment bill is what? Joint sitting for Lok Sabha and Rajya Sabha in the case of constitution amendment bill is, what is that feature? Unitary, federal or quasi federal? So joint sitting ante enti? In case of a deadlock between Lok Sabha and Rajya Sabha, okay, a combined meeting is arranged between Lok Sabha and Rajya Sabha to decide collectively. That is called as joint sitting. జాయింట్ సిట్టింగ్లో ఎవరి మెజారిటీ ఎక్కువ ఉంటుంది? లోక్సభ. తక్కువ మెజారిటీ ఎవరికి ఉంటుంది? రాజ్యసభ. ఎవరి ఒపీనియన్ ఎవరిపైన ప్రివేల్ అవుతుంది? లోక్సభ ఒపీనియన్ ప్రివేల్స్ ఓవర్ రాజ్యసభ. లోక్సభ రిఫ్లెక్ట్స్ ద పవర్ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్, రాజ్యసభ రిఫ్లెక్ట్స్ పవర్ ఆఫ్ ది స్టేట్స్. అర్థమవుతుందా? జాయింట్ సిట్టింగ్ సింబలైజెస్ యూనిటరీ ఫీచర్ ఆర్ ఫెడరల్ ఫీచర్? యూనిటరీ ఫీచర్. absence of joint session in the case of constitution amendment bill is federal feature or unitary feature? Federal feature. అర్థమవుతుందా? రైట్. ఎలా? నేను ఏమంటున్నా అంటే జాయింట్ సిట్టింగ్ అంటున్నా. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద absence of రాజ్యసభ. డిడ్ యూ గెట్ మై పాయింట్? Absence of joint sitting means you are not asking the members to sit together to decide. Okay, individual opinion matters. So hence it is the federal feature. రాజ్యసభ లేదని చెప్పట్లేదు. అదే కాదమ్మా, జాయింట్ సెషన్ ఉండదు అంటే ఏంటి మీనింగ్? అట్లా కాదమ్మా, లోక్సభలో పాస్ అయింది, రాజ్యసభలో పాస్ అవ్వలేదు. ఓకే, వాట్ ఈస్ డెడ్ లాక్? ఫస్ట్ ఆఫ్ ఆల్ డెడ్ లాక్ అంటే ఏంటి? Serious difference between Lok Sabha and Rajya Sabha. When you can assume there is a deadlock when a bill is passed by the Lok Sabha but rejected by Rajya Sabha. Okay, bill is passed by Lok Sabha but passed by the Rajya Sabha with certain recommendations, with some amendments which are not acceptable to the Lok Sabha. Ardhavutunda? This is second condition. Condition number 3. Lok Sabha passes the bill, forwarded to the Rajya Sabha. The bill is pending for more than 6 months. ఈ 3 కండిషన్స్లో ఏదో ఒక కండిషన్ మీట్ అయినా కానీ దాన్ని ఏమనాలి? డెడ్ లాక్ అనాలి. ఇప్పుడు బిల్లింగ్ పాస్ అయిందా? పాస్ అవ్వలే. ఇప్పుడు ఏం చేస్తాడు ప్రెసిడెంట్? అండర్ ఆర్టికల్ 108 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, హీ విల్ సమన్ ఫర్ జాయింట్ సిట్టింగ్.
ఏదైనా డిఫరెన్సెస్ ఉంటే కూర్చొని మాట్లాడుకోండి అని చెప్తాడు. కూర్చొని మాట్లాడుకుంటారు కరెక్టే, చివరికి మళ్ళీ ఓటింగ్ జరుగుతుంది. ఓటింగ్ జరిగితే ఏ మెంబర్స్ ఎక్కువగా ఉంటారు, లోక్సభ వల్ల రాజ్యసభలో? లోక్సభ. సెంట్రల్ గవర్నమెంట్ పవర్ ఏ హౌస్లో ఉంటుంది ఎక్కువ? లోక్సభలో. ఎందుకంటే మెజారిటీ మెంబర్స్ ఆర్ రూలింగ్ పార్టీ మెంబర్స్. న్యాచురల్లీ ద విల్ ఆఫ్ ది లోక్సభ విల్ బి ప్రివేల్డ్ ఓవర్ రాజ్యసభ. ఇప్పుడు చెప్పండి, సెంట్రల్ గవర్నమెంట్ ఒపీనియన్ ఈస్ ప్రివేలింగ్ ఓవర్ స్టేట్స్. అర్థమవుతుందా? సో ప్రెజెన్స్ ఆఫ్ జాయింట్ సిట్టింగ్ ఈజ్ వాట్ ఈస్ దట్ ఫీచర్? యూనిటరీ ఫీచర్ ఆర్ ఫెడరల్ ఫీచర్? Unitary feature. Got my point? Yes. Next. The president can return the bill to the parliament for reconsideration. True or false? Yes, false. Enduk false? Meeku indaka cheppa 24th Constitution Amendment Act of 1971 made it is obligation on the part of the president to give the assent to the Constitution Amendment bill without any exercise, without any veto power. Without any veto power. Presidential veto power is not applicable in the case of Constitution Amendment bills. Okay. Tarvata, separate electorate for depressed classes were introduced in with which one of the following act? Cheppandi. Separate electorate depressed classes ki అంటే అనగారిన వర్గాలకి ఏ చట్టం ద్వారా ప్రత్యేక ఎలక్టరేట్స్ ప్రవేశపెట్టడం జరిగింది? 1909 Act for the first time has given separate electorates for the Muslims. 1919 Act expanded the concept of separate electorates, including Europeans, Christians, okay, and Anglo-Indians. Okay. 1935 Government of India Act further expanded. Even 6 were introduced by 1919 Act. 6 kuda sikkuలకు kuda separate electorates ఏ యాక్ట్ ద్వారా వచ్చింది? 1919. ఓకే. 1935 యాక్ట్ ద్వారా ఎవరికి వచ్చింది? మళ్ళీ విమెన్కి, డిప్రెస్డ్ క్లాసెస్కి అండ్ ఇండస్ట్రియల్ లేబర్స్కి, వీళ్ళకి సపరేట్ ఎలక్టరేట్స్ వచ్చినాయి. అర్థమవుతుందా? రైట్. అంటే బిగినింగ్ ఎక్కడుంది? 1909లో ఉంది. ఎక్స్పాన్షన్ 1919, ఫర్దర్ ఎక్స్పాన్షన్ 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్. అర్థమవుతుందా? రైట్. తర్వాత కన్సిడర్ ద ఫాలోయింగ్ కమిషన్స్: ధార్ కమిషన్, సర్కారీ కమిషన్, జేవీపీ కమిషన్ కమిటీ అండ్ ఫజల్ అలీ కమిటీ. Which of the above groupings are related to states reorganization? Except Sarkaria Commission, all. Okay. Question ikkada aipodu. Sarkaria Commission is related to center state relations. Okay, that's okay. Kani question ikkada aipodu. Emani adigochu ante ee question ela expand cheyachu telusa? ఏ కమిషన్ ఎవరు అపాయింట్ చేస్తారు? విచ్ కమిషన్ వాజ్ అపాయింటెడ్ బై హూమ్? ఓకే. ధార్ కమిషన్ అపాయింట్ చేసింది ఎవరు? అర్థమవుతుందా? సెంట్రల్ గవర్నమెంటా? ఏ. బి కాన్స్టిట్యూంట్ అసెంబ్లీయా? సి కాంగ్రెస్ పార్టీయా అని అడుగుతాడు. అర్థమవుతుందా? ఎవరు అపాయింట్ చేస్తారు ధార్ కమిషన్ని? కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ, రాజ్యాంగ సభ. అర్థమవుతుందా? ఎందుకు రాజ్యాంగ సభ అపాయింట్ చేసింది తెలుసా? ఎందుకంటే 1919 తర్వాత కాంగ్రెస్ పార్టీ కాన్స్టిట్యూషన్ని మార్చారు. ఏమని మార్చారు? ఎలా మార్చారు తెలుసా? The Congress party regional branches were organized on the basis of the linguistic lines. On the basis of the linguistic lines. అంటే భాషా ప్రాతిపదికన పీసీసీని ఏర్పాటు చేశారు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఫర్ ఆంధ్ర పీపుల్, ఫర్ తమిళ్ పీపుల్, ఇలా ఏర్పాటు చేశారు. ఓకే. అంటే దే హ్యావ్ గివెన్ ఏ క్లియర్ ప్రామిస్ దట్ ఇన్ ఫ్యూచర్ ఆఫ్టర్ వి గెట్ ఇండిపెండెన్స్ వీ విల్ బి రీఆర్గనైజింగ్ ద స్టేట్స్ ఆన్ లింగ్విస్టిక్ లైన్స్ అని వాళ్ళు ప్రామిస్ చేస్తున్నారు. మరి ఆ ప్రామిస్ని గుర్తుపెట్టుకోవాలి కదా. అందుకని రాజేంద్ర ప్రసాద్ హ్యాస్ అపాయింటెడ్ దిస్ కమిషన్. ఒకసారి ఎక్స్ప్లోర్ చేయండి అయ్యా బాబు, మరి స్టేట్ రిఆర్గనైజేషన్ మనం లింగ్విస్టిక్ లైన్స్ చేయొచ్చా లేదా, మన రాజ్యాంగంలో పెడదామా ఇది అని అంటే అప్పుడు పార్టీషన్ ఈవెంట్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి, కమ్యూనల్ వైలెన్స్ ఉంది, సొసైటీలో చాలా డిస్టర్బెన్స్ ఉంది. ఇదంతా చూసిన ధార్ కమిటీ వామ్మో ఇవ్వద్దు, ఈ స్పెషల్ మనకి లింగ్విస్టిక్ స్టేట్స్ ఇవ్వడం చాలా డేంజరస్, యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ద కంట్రీకి ఇవ్వద్దు అని చెప్పేసి రికమెండేషన్ చేసింది. ఎవరు? ధార్ కమిషన్. అర్థమవుతుందా? కానీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఊరుకోలే. ఆంధ్ర పీపుల్, సారీ, స్పెషల్లీ ఆంధ్ర పీపుల్, దే వాంటెడ్ ద సపరేషన్ ఫ్రమ్ తమిళ్ పీపుల్. పొట్టి శ్రీరాములు వీళ్ళంతా చాలా స్ట్రాంగ్గా, అంటే అంతకంటే ముందు గొల్లపూడి సీతారామ శాస్త్రి హ్యాస్ టేకెన్ ద మూమెంట్ ఫర్ ఫాస్ట్ అండ్ టు డెత్. ఆ తర్వాత తీసుకుంది ఎవరు? పొట్టి శ్రీరాములు. ఓకేనా? అయితే ఈ గ్యాప్లో వచ్చిన కమిటీ ఏంటి? జేవీపీ కమిటీ. ఈ జేవీపీ కమిటీని ఎవరు అపాయింట్ చేశారు? కాంగ్రెస్ పార్టీ. ఎవరు? కాంగ్రెస్ పార్టీ. ఇదేం చెప్పింది? ఎక్సెప్ట్ ఆంధ్ర రిమైన్ నో స్కోప్ ఫర్ ద స్టేట్ రిఆర్గనైజేషన్ అని చెప్పింది. దాంతోపాటు ఇంకో పాయింట్ చెప్పింది. ఏం చెప్పిందంటే ఇఫ్ బోత్ పార్ట్స్ టు బి డివిడెడ్, ఇఫ్ దే ఆర్ అగ్రీయింగ్ ఈచ్ అదర్,
ఇఫ్ దే ఆర్ అగ్రీయింగ్ ఈచ్ అదర్ వీ కెన్ కన్సిడర్ దట్ స్టేట్ టు బి డివైడెడ్ అని చెప్పేసి జేవీపీ కమిటీ చెప్పింది. అంటే ఇప్పుడు ఆంధ్రను మద్రాస్ వాళ్ళు ఇద్దరు ఒప్పుకుంటున్నారు విడిపోవడానికి, ఇలాంటి కండిషన్స్ మనం యాక్సెప్ట్ చేయొచ్చు అని చెప్పింది ఎవరు? జేవీపీ కమిటీ. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చింది ఎవరు? ఫజల్ అలీ కమిషన్ 1953లో అపాయింట్ చేస్తారు. దీన్ని ఎవరు అపాయింట్ చేస్తారు? సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్ చేస్తుంది. ఎవరు? సెంట్రల్ గవర్నమెంట్. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఈ డైమెన్షన్స్లో ఫ్రేమ్ చేయడానికి అవకాశం ఉంది. ఓకే, రైట్. నెక్స్ట్, ద కాన్స్టిట్యూషన్ కంటైన్స్ నాట్ ఓన్లీ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ గవర్నెన్స్ బట్ ఆల్సో డీటెయిల్డ్ అడ్మినిస్ట్రేటివ్ ప్రొవిజన్స్. This fact can be supported by looking up which of the following provisions of the constitution: 5th schedule areas, 6th schedule areas, central and state relations, appointment and functions of several constitutional bodies. What is the right answer? ఓకే, మీకు అర్థమవుతుందా? ఇక్కడ క్వశ్చన్ ఏంటి తెలుసా? రాజ్యాంగంలో కేవలం పరిపాలనకు సంబంధించిన ప్రిన్సిపల్స్ మాత్రమే కాదు, సూత్రాలు మాత్రమే కాదు, డీటెయిల్డ్ అడ్మినిస్ట్రేటివ్ ప్రొవిజన్స్ ఇచ్చారని చెప్పేసి చెప్తున్నారు. డీటెయిల్డ్ అడ్మినిస్ట్రేటివ్ ప్రొవిజన్స్ అంటే దేశాన్ని ఎలా పరిపాలించాలి అనే దానిపైన ప్రతిదీ కూడా వివరణాత్మకంగా రాజ్యాంగంలో ఉంది. ఈ పర్టికులర్ ఆస్పెక్ట్స్ అనేవి దేనిలో రిఫ్లెక్ట్ అవుతున్నాయని అంటున్నాడు. ఎస్, ఆల్ ద త్రీ. ఎందుకు చెప్పండి? 5th schedule, 6th schedule areas ఏంటి చెప్పండి? ఎస్, అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ది ట్రైబల్ ఏరియాస్ ఈస్ గివెన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 5th and 6th. ఓకే, మనకి 5th schedule areas ఎన్ని స్టేట్స్లో ఉన్నాయంటాడు? 10 states. 6th schedule areas ఎన్ని స్టేట్స్లో ఉన్నాయంటాడు? అస్సాం, త్రిపుర, మేఘాలయ అండ్ మిజోరాం. ఓకేనా, రైట్. 5th schedule areasకి 6th schedule areasకి ఉన్న డిఫరెన్స్ ఏంటని అడుగుతాడు. ఓకే, 5th schedule areasని డిమార్కేట్ చేసేది ఎవరు? ప్రెసిడెంట్. 6th schedule areasలో ఉన్న ట్రైబల్ రీజియన్స్ని, అటానమస్ ట్రైబల్ రీజియన్స్ని మార్చే అధికారం ఎవరికి ఉంటుంది? గవర్నర్కి ఉంటుంది. అర్థమవుతుందా? రైట్. సో ఇలా చాలా డిఫరెన్సెస్ ఉంటాయి 5th and 6thకి. ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ టు ద డీటెయిల్స్. ఓకే, రైట్. సెంటర్ స్టేట్ రిలేషన్స్ ఎందుకు చెప్పండి? ఎందుకంటే క్లియర్గా ఉంది ఎవరి పరిపాలన అంశం ఏంటని చెప్పడం. ఇప్పుడు యూనియన్ లిస్ట్లో మనకి ఎన్ని ఉన్నాయి సబ్జెక్ట్స్? 98. స్టేట్ లిస్ట్ ఎన్ని ఉన్నాయి? 59. ఓకే, కాంకరెంట్ లిస్ట్లో ఎన్ని ఉన్నాయి? 52. ఓకే, అంటే క్లియర్గా మనకి పరిపాలనకు సంబంధించినటువంటి విషయాలపైన చాలా వివరణాత్మకంగా రాజ్యాంగంలో 7th schedule ఉంది. ఓకేనా, రైట్. తర్వాత అపాయింట్మెంట్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ సెవరల్ కాన్స్టిట్యూషనల్ బాడీస్. ఎస్, దట్స్ ట్రూ. ఓకే, సో కాబట్టి డి ఈజ్ ద ఆన్సర్. రైట్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ఫండమెంటల్ రైట్స్. ఫండమెంటల్ రైట్స్ ఆర్ అబ్సల్యూట్. ట్రూ ఆర్ ఫాల్స్? ఫాల్స్. ఫండమెంటల్ రైట్స్ ఆర్ జస్టిసియబుల్. ట్రూ. ఫండమెంటల్ రైట్స్ ఆర్ సాక్రోసాంక్ట్. నాట్ సాక్రోసాంక్ట్. ఫండమెంటల్ రైట్స్ ఆర్ నాట్ సాక్రోసాంక్ట్. సాక్రోసాంక్ట్ అంటే ఏంటి? పవిత్రమైనవి. పవిత్రమైనవి అంటే మొత్తానికే వాటిని అమెండ్ చేయొద్దు. యూ కాంట్ టచ్ దెమ్. కెన్ యూ సే ద ఫండమెంటల్ రైట్స్ ఆర్ నాట్ amenable for the amendment? No, you can change them. But subject to what? Subject to basic structure doctrine. అర్థమవుతుందా? సో కాబట్టి ఫండమెంటల్ రైట్స్ ఆర్ నాట్ సాక్రోసాంక్ట్. ఫండమెంటల్ రైట్స్ ఆర్ డైరెక్ట్లీ ఎన్ఫోర్సబుల్. ఎస్, సో కాబట్టి ఆన్సర్ ఏంటి? ఎస్, ఫండమెంటల్ రైట్స్ ఆర్ అబ్సల్యూట్ అనేది రాంగ్, అలాగే ఫండమెంటల్ రైట్స్ ఆర్ సాక్రోసాంక్ట్ అనేది రాంగ్. సో ఓన్లీ 2 statements are correct. ఓకే, రైట్. తర్వాత విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్టికల్స్ బెస్ట్ డిస్క్రైబ్స్ ద సెక్యులర్ నేచర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్? ఓకే, బెస్ట్ డిస్క్రైబ్స్ అన్నాడు. వాట్ ఈస్ దట్? బెస్ట్ డిస్క్రైబ్స్. దీనిలో అన్ని సెక్యులరిజం సంబంధించినవే, ఆర్టికల్ 25 to 28 మధ్యన. ఓకే, రైట్. ఏది బెస్ట్, ఏది వెల్ సూటబుల్? అసలు సెక్యులరిజం అంటే ఏంటి? ఫస్ట్ ఫండమెంటల్ కాన్సెప్ట్ మనకు గుర్తుండాలి. ఓకే, వాట్ ఈస్ సెక్యులరిజం? Absence of state religion. There is no official religion is called as secularism. Okay, right. Mari official religion ante enti? The religion which is promoted by the state, maintained by the state. Promoted by the state and maintained by the state. How the state maintains the religion? By allocating financial resources. ఈ ఆర్టికల్స్ లో ఏది ఫైనాన్షియల్ అలొకేషన్స్ ఉండొద్దు అని చెప్పేది ఏంటి? Did you get my point? Which article given here says that the state shall not be imposing the taxes on the basis of religion? Which article is stating that the amount which is generated by means of taxation shall not be appropriated for the promotion of a given religion? Which article talks about this? Article 27. Article 27. What is Article 27?
no taxation on the basis of religion. No taxation on the basis of religion. అంటే no religion can be getting a preferential treatment by the government. To promote any particular religion, the taxes cannot be collected. అంటే ఇప్పుడు సెక్యులరిజం అనే దానిలో డెఫినేషన్లో సరిగ్గా ఫిట్ అయ్యేటువంటి ఆర్టికల్ ఏంటి 27. ఏంటి 27. అంటే మిగతా అన్ని సెక్యులరిజమే. 25 ఏం చెప్తుంది? రైట్ టు కన్సైన్స్, రైట్ టు ప్రాక్టీస్, రైట్ టు ప్రొఫెస్ అండ్ రైట్ టు ప్రాపగేట్ ద రిలీజన్. ఓకే, అలాగే ఆర్టికల్ 26 ఏం చెప్తుంది? రైట్ టు మేనేజ్ ద రిలీజన్. ఆర్టికల్ 28 ఏం చెప్తుంది? నో రిలీజియస్ ఇన్స్ట్రక్షన్ ఇన్ ద పబ్లిక్లీ ఫండెడ్ స్కూల్స్. అర్థమవుతుందా? దీనిలో అప్రోప్రియేట్ ఆర్టికల్ ఏంటి? ఆర్టికల్ 27. ఓకే, అర్థమవుతుందా మీకు పాయింట్? రైట్. నెక్స్ట్, కన్సిడర్ ద ఫాలోయింగ్: సెపరేషన్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ జ్యుడిషియరీ ఫ్రమ్ ఎగ్జిక్యూటివ్, ప్రమోషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీ, యూనిఫామ్ సివిల్ కోడ్, సేఫ్ గార్డ్ ద పబ్లిక్ ప్రాపర్టీ. హౌ మెనీ ఆఫ్ ది అబోవ్ మెన్షన్డ్ స్టేట్మెంట్స్ ఆర్ పార్ట్ ఆఫ్ ది డిపిఎస్పి? చెప్పండి. హౌ మెనీ? Separation of powers between judiciary and executive, Article 50. Promotion of international peace and security, Article 51. Uniform Civil Code, Article 44. Safeguarding the public property, Article 51A Clause I. Article 51A Clause I. అదేంటి? ఫండమెంటల్ డ్యూటీ. అర్థమవుతుందా? మిగతాయి డిపిఎస్పి. సో ఆన్సర్ ఈస్ ఓన్లీ 3. ఓకే, 41 క్వశ్చన్. C is the answer. Okay, right. Next, consider the following grounds: internal disturbance, armed rebellion, war, external aggression. ఇది మీకు చాలా ఈజీగా తెలిసిపోతుంది. చెప్పండి, ఏది లేదు నేషనల్ ఎమర్జెన్సీకి గ్రౌండ్? వాట్ ఈస్ దట్? ఆప్షన్ సి. వాట్ ఆర్ కన్సిడర్డ్? ఓకే, ఎక్సెప్ట్ ఇంటర్నల్ డిస్టర్బెన్స్, everything is the ground for the emergency. In which of the following institutions religious instruction is permitted on a voluntary basis? చెప్పండి. ఇన్స్టిట్యూషన్స్ అడ్మినిస్ట్రేటెడ్ బై స్టేట్ బట్ ఎస్టాబ్లిష్డ్ అండర్ ఎండోన్మెంట్ ట్రస్ట్. ఎండోన్మెంట్ ట్రస్ట్లో వాలంటరీ కాదు, కంపల్సరీ ఇన్స్ట్రక్షన్ ఉంటుంది. ఇప్పుడు వేదిక పాఠశాలస్ ఉంటాయి, ఓకే, లేదంటే మదరసాస్ ఉంటాయి. వీటిలో ఖచ్చితంగా రిలీజియస్ ఇన్స్ట్రక్షన్ ఉంటుంది. నీకు నచ్చకపోయినా ఫాలో కావాల్సింది నువ్వు జాయిన్ అయితే. ఓకే, కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ ఓవర్ రూల్డ్. ఓకే, రైట్. నెక్స్ట్, ఇన్స్టిట్యూషన్ రికగ్నైజ్డ్ బై ద స్టేట్. ఎస్, ఇక్కడ వాలంటరీగా తీసుకోవచ్చు. ఇన్స్టిట్యూషన్ రిసీవింగ్ ద ఎయిడ్ ఫ్రమ్ ద స్టేట్. ఇన్ దిస్ ఆల్సో వాలంటరీ. వాలంటరీ అంటే నీకు నచ్చితేనే నువ్వు రిలీజియస్ ఇన్స్ట్రక్షన్కి హాజరవ్వచ్చు. దట్స్ వై దిస్ ఇస్ కరెక్ట్ అకార్డింగ్ టు ఆర్టికల్ 28 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఓకే, రైట్. నెక్స్ట్, 44. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీస్. స్టాండింగ్ కమిటీ అంటే ఏంటి? స్టాండింగ్ కమిటీ, పర్మనెంట్ కమిటీ ఆర్ కంటిన్యూస్ కమిటీస్ ఈస్ కాల్డ్ as పార్లమెంటరీ కమిటీ, స్టాండింగ్ కమిటీస్. ఓకే, రైట్. పార్లమెంటరీ కమిటీ అంటే వాట్ ఈస్ పార్లమెంటరీ కమిటీ మరి? ఎస్, డిడ్ యూ అండర్స్టాండ్? పార్లమెంటరీ కమిటీ అంటే ఏంటి? ఎస్, ఫస్ట్ వన్, ఇట్ ఈస్ అపాయింటెడ్ బై ద ప్రిసైడింగ్ ఆఫీసర్. Number 2, it must be consisting of only members of parliament. Number 3, it must be assisted by the parliamentary secretariat. Okay, then only you can call it as parliamentary committee. ఈ 3 పాయింట్లో ఏదో ఒకటి మిస్ అయినా that it cannot be called as parliamentary committee. Okay, right. And they will be reporting to the presiding officer. Okay, next ఇప్పుడు చూడండి, estimates committee has no member from Rajya Sabha. True or false? True. Okay, there are 3 financial committees: Public Accounts Committee, Estimates Committee and Committee on Public Sector Undertakings. Okay, Estimates Committee లో రాజ్యసభ సభ్యులకి సభ్యత్వం లేదు. ఇది 30 మంది ఉంటారు దీనిలో. ఓకేనా, రైట్. ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? 1921. 1921. ఎస్, 1921. పిఎస్సి కూడా 1921. కమిటీ ఆన్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ 1964. అయితే ఇప్పుడు చూడండి, ఇప్పుడు మిమ్మల్ని అడుగుతా, ఇది దీనిపైన ఏపీపీఎస్సీలో అడిగాడు క్వశ్చన్ ఎలా అడిగాడు తెలుసా? అసలు ఎస్టిమేట్స్ కమిటీ పర్పస్ ఏంటని అడిగాడు. చెప్పండి. ఫస్ట్, ఎందుకు ఎస్టిమేట్స్ కమిటీలో రాజ్యసభ సభ్యులు ఎందుకు ఉండరు? వై ఇట్ ఈస్ ఎక్స్క్లూజివ్ కమిటీ ఆఫ్ లోక్సభ? ఎందుకంటే లోక్సభ ఈజ్ ద ఓన్లీ కమిటీ విచ్ కెన్ స్క్రూటినైజ్ ద పబ్లిక్ ఎక్స్పెండిచర్, విచ్ కెన్ శాంక్షన్ ద పబ్లిక్ ఎక్స్పెండిచర్. రాజ్యసభకి ఎలాంటి రోలు ఉండదు, నెంబర్ 1. నెంబర్ 2, ఎస్టిమేట్స్ కమిటీ రోల్ ఏంటంటే బడ్జెట్లో మనకి ఎస్టిమేట్స్ ఇస్తారు, ఏ డిపార్ట్మెంట్కి ఎంత అమౌంట్ అలొకేట్ చేస్తున్నట్టు.
whether these estimates are following the sound principles of economy or not. Sound principles of economy or not. Any estimates is beyond the requirement. Any estimates is going beyond the requirement. Okay. మరి ఎస్టిమేట్స్ తగ్గించడానికి ఏం చేయాలి అంటే అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ చేయాలి, ఎఫిషియన్సీని పెంచాలి. దీనికి సంబంధించిన రికమెండేషన్స్ కూడా ఎవరు ఇస్తారో ఎస్టిమేట్స్ కమిటీ ఇస్తుంది. సిన్స్ దిస్ కమిటీ ఈస్ గెట్టింగ్ ఇన్ టు ద షూస్ ఆఫ్ లోక్ సభ టు డిటర్మైన్ ద రైట్ expenditure and wrong expenditure. That's why it must be exclusive to Lok Sabha. అర్థమవుతుందా? రైట్. నెక్స్ట్, కమిటీ ఆన్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ హ్యాస్ 7 members from Rajya Sabha. Yes, true or false? 15 plus 7. What is the number? 22. So it is correct. Okay. Public Accounts Committee has 5 members from Rajya Sabha. What is the answer? It is false. Public Accounts Committee also consists of 7 members from Rajya Sabha. So what is the right answer? 44th answer is only one. What is the first right statement? First statement is correct. అర్థమవుతుందా? ఎస్టిమేట్స్ కమిటీలో ఉన్న సభ్యుల సంఖ్య ఏంటమ్మా? సెకండ్ స్టేట్మెంట్ కూడా ఎస్, సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్. ఎస్, ఓన్లీ 2 ఆర్ కరెక్ట్. ఎస్, ఓన్లీ 2. సో వాట్ ఈస్ ద ఆన్సర్? 44th. మీకు కీలో తప్పు ఉంది. బి ఈజ్ ద ఆన్సర్. ఓన్లీ 2. ఓకే. యాక్చువల్గా ఇదివరకు 5 members ఉండే, దాన్ని అప్గ్రేడ్ చేశారు. దట్ వాజ్ నాట్ రిఫ్లెక్టెడ్. ఓకే. సో ఆన్సర్ ఈస్ ఓన్లీ 2. తర్వాత, కన్సిడర్ ద ఫాలోయింగ్ ట్యాక్సెస్: ఎక్సైజ్ డ్యూటీ ఆన్ మెడిసినల్ ప్రొడక్ట్స్, స్టాంప్ డ్యూటీ ఆన్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్, సర్చార్జ్ అండ్ ట్యాక్సెస్. విచ్ ఆఫ్ ది ట్యాక్సెస్ ఆర్ levied by the center but collected and appropriated by the states? Okay, answer is 1 and 2. Okay, for 45th answer is A. Endukante article 269 talks about this particular thing. Okay, article 268 anukunta. Article 268. What is article 268? The taxes levied by the center and collected and appropriated by the states. అంటే సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్సెస్ ఇస్తుంది, దాన్ని కలెక్ట్ చేసి యూజ్ చేసుకునేది ఎవరు? స్టేట్స్. ఆర్టికల్ 269 ఏంటి? ట్యాక్సెస్ ఇంపోజ్డ్ బై ద సెంటర్, కలెక్టెడ్ బట్ గివెన్ టు ద స్టేట్స్. ఆర్టికల్ 270 ఏంటి? ఇట్ టాక్స్ అబౌట్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ట్యాక్సెస్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్స్. ఆర్టికల్ 271 ఏంటి? సర్చార్జ్. వాట్ ఈస్ దట్? సర్చార్జ్. ద పవర్ ఆఫ్ ది పార్లమెంట్ టు ఇంపోజ్ ద సర్చార్జ్. సర్చార్జ్ అంటే ఏంటి? ట్యాక్స్ ఆన్ ట్యాక్స్. What is the difference between surcharge and cess? Yes, cess is collected for a particular purpose. Okay. So if the tax is imposed on the tax, that is called as surcharge. Kabatti third statement is incorrect. Okay. Right. Kabatti answer enti? 45th answer is A, 1 and 2. Okay. Right. Which of the following directive principles of state policy is not added by 42nd Constitution Amendment Act of 1976? Okay. Right. మీకు తెలుసు కదా, 42nd Constitution Amendment Act is called as mini constitution. Almost all 40 articles have been amended. Telsa? Almost all 40 articles is amended. And more than 18 articles have been, more than 18, okay. ఖచ్చితంగా అయితే more than 15 articles have been added newly to the 42nd Constitution Amendment Act. అంటే అందుకని దాన్ని ఏమంటారు? మినీ కాన్స్టిట్యూషన్ అంటారు. ఓకే. రైట్. ఇప్పుడు చూడండి ఏమేమి చెప్పారు చెప్పండి. టు సెక్యూర్ ద ఆపర్చునిటీస్ ఫర్ హెల్దీ డెవలప్మెంట్ ఆఫ్ చిల్డ్రన్. ఏ ఆర్టికల్ చెప్తుంది చెప్పండి? ఆర్టికల్ 39 క్లాస్ ఎఫ్. ఆర్టికల్ 39 క్లాస్ ఎఫ్. టు ప్రమోట్ ఈక్వల్ జస్టిస్ అండ్ టు ప్రొవైడ్ ఫ్రీ లీగల్ ఎయిడ్ టు ద పీపుల్. ఆర్టికల్ 39A. ఆర్టికల్ 39 క్యాపిటల్ ఏ. అర్థమవుతుందా? తర్వాత, టు ప్రొటెక్ట్ అండ్ ఇంప్రూవ్ ద ఎన్వైరన్మెంట్ అండ్ టు సేఫ్ గార్డ్ ద ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్. ఆర్టికల్ 48A. టు ప్రమోట్ కాటేజ్ ఇండస్ట్రీస్ ఆన్ అన్ ఇండివిజువల్ ఆర్ కోఆపరేషన్ బేసిస్ ఇన్ రూరల్ ఏరియాస్. 43A. సో what is the question here? 46th question. So options are not given. Okay, ఏమని అడిగాడు క్వశ్చన్? నాట్ యాడెడ్ అన్నాడు కదా. సో 43A has not been added. Remaining rest of the articles have been added. Okay. 43 has not been added. Okay. 43 is original to the constitution. Okay. Okay, చూడండి ఆర్టికల్ 43 ఏముంటుంది చెప్పండి. 43 టాక్స్ అబౌట్ వాట్? ఫస్ట్ పాయింట్ 43 ఏం చెప్తుంది? ప్రొవిజన్ ఆఫ్ లివింగ్ వేజెస్ అండ్ ప్రమోషన్ ఆఫ్ కాటేజ్ ఇండస్ట్రీస్. దట్ ఈస్ ఆర్టికల్ 43. ఓకే. 43A
participation of the workers in the management. Participation of the workers in the management. 43B, what is that? Promotion of the cooperatives. Okay, right. So దీనిలో 43A has been added by 42nd Constitution Amendment Act. 43B has been added by 97th Constitution Amendment Act of 2011. 43 is original to the Constitution. Okay. Right. Next, consider the following statements regarding whip. Every political party has whip. It is mentioned in the rules of the house. What is the correct statement? Only first statement is correct. Only first statement is correct. The term whip is not mentioned in neither in the Constitution, nor in the statute, nor in the rules of the house. Not even in the rules of the house. అర్థమవుతుందా? విప్ అనే దానికి ఎక్కడ కూడా కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేసి లేదు. నెంబర్ 2, ఎలాంటి స్టాట్యూట్ లేదు, చట్టం లేదు. నెంబర్ 3, ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేవు. ఓకేనా? రైట్. అదే లీడర్ ఆఫ్ అపోజిషన్కి, వేర్ ద లీడర్ ఆఫ్ అపోజిషన్ ఈస్ మెన్షన్? నాట్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ బట్ ఇన్ ద స్టాట్యూట్ యాజ్ వెల్ యాజ్ రూల్స్ ఆఫ్ ది హౌస్. ఈ రెండిట్లో కూడా లీడర్ ఆఫ్ అపోజిషన్ గురించి ప్రస్తావన ఉంది. ఓకే, బట్ విప్ ఈజ్ నాట్ మెన్షన్డ్ ఇన్ ఎనీ ఆఫ్ ది థింగ్స్. కాన్స్టిట్యూషన్లో లేదు, రూల్స్లో లేదు, స్టాట్యూట్లో లేదు. రైట్. విప్ యొక్క పని ఏంటి? వాట్ ఈజ్ విప్? విప్ అంటే ఎవరు? అసిస్టెంట్ ఫ్లోర్ లీడర్. అసిస్టెంట్ ఫ్లోర్ లీడర్ who is given the charge of maintaining the discipline and punctuality of the members of a given political party. Okay, right. He is particular to every political party. Next, 48. Consider the following statements regarding the questions asked during the question hour. Starred question can have supplementary questions. True or false? True. Unstarred questions cannot have supplementary questions. True. Short notice question is asked by members not giving the notice. Not giving the notice. Is it 14 days or 10 days? 10 days. Kabatti enti answer? Only 2 statements are correct. Next, 133. Appellate jurisdiction of Supreme Court in criminal cases. True or false? False. 132 is about constitutional cases. 132 is about civil cases. 133 is about, 132 is about constitutional cases. 133 is about civil cases. 134 is about criminal cases. Got my point? అర్థమవుతుందా? రైట్. సో 133 is correct or wrong? Wrong. 143 wrong. 135 right. Okay. So 49 question is A. Only one is the answer. అయితే ఇక్కడ చూడండి, చాలా విచిత్రంగా ఉంటుంది మన రాజ్యాంగంలో. ఇక్కడ 135 ఏమంటుంది? సుప్రీం కోర్ట్ టు ఎక్సర్సైజ్ ద పవర్స్ ఆఫ్ ఫెడరల్ కోర్ట్ అండర్ ప్రీ కాన్స్టిట్యూషనల్ లా అంటుంది. అంటే యు ఆర్ టేకింగ్ ద ప్రెజెంట్ డేస్ కాన్స్టిట్యూషన్ టు బీ టేకింగ్ ఇన్ టు ద కన్సిడరేషన్ ఆఫ్ ది మ్యాటర్స్ ఆఫ్ బిఫోర్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. పాయింట్ నెంబర్ 1. ఓకే, అంటే మన ఇండియాలో కాన్స్టిట్యూషన్లో స్ట్రాంగ్ బ్రిటిష్ లెగసీ ఉంది అని చెప్పడానికి బెస్ట్ ఆర్టికల్ ఏంటి? 135. ఓకే, దీంతో పాటుగా ఆర్టికల్ 105 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఆర్టికల్ 105. యాక్చువల్గా ఈ ఆర్టికల్ 105 బిఫోర్ ఇట్ వాజ్ అమెండెడ్ ఐ థింక్ బై 42nd Constitution Amendment Act ఏమని ఉండే తెలుసా? ఇన్ ఇండియా ప్రివిలేజెస్ ఆర్ టు బి రికగ్నైజ్డ్ ఆర్ డిటర్మైన్డ్ ఫర్ ద మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ ఆన్ ద లైన్స్ ఆఫ్ ది హౌస్ ఆఫ్ కామన్. ఆన్ ద లైన్స్ ఆఫ్ ది హౌస్ ఆఫ్ కామన్ అంటే మన రాజ్యాంగంలో ఎవరి ప్రస్తావన ఉంది? బ్రిటిష్ వాళ్ళ ప్రస్తావన ఉంది. అర్థమవుతుందా? దిస్ ఇండికేట్స్ దెర్ ఈజ్ ఈవెన్ ద లెగసీ ఆఫ్ ది బ్రిటిషర్స్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ దిస్ కంట్రీ. ఇది మెయిన్స్ పర్స్పెక్టివ్లో యూజ్ అవుతుంది. ఓకే, రైట్. నెక్స్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్. ఓకే, ఆర్టికల్ 371H దేనికి సంబంధించి చెప్పండి? అరుణాచల్ ప్రదేశ్. ఈ దేనికి సంబంధించింది? ఆంధ్రప్రదేశ్. జే దేనికి సంబంధించింది? కర్ణాటక. ఐ గోవా. ఇప్పుడు హెచ్ దేనికి సంబంధించింది చెప్పండి? లా అండ్ ఆర్డర్. గవర్నర్ హ్యాస్ ద పవర్ టు మేనేజ్ ద లా అండ్ ఆర్డర్ ఇన్ ద అరుణాచల్ ప్రదేశ్. నార్మల్గా లా అండ్ ఆర్డర్ ఎవరి చేతిలో ఉంటుంది? స్టేట్స్ చేతిలో ఉంటుంది. కానీ ఇక్కడ గవర్నర్ ఎక్సర్సైజ్ చేస్తాడు. ఇది స్పెషల్ ప్రొవిజన్ అండర్ పార్ట్ 21 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఓకే, తర్వాత 371E దేనికి సంబంధించింది? యూనివర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఓకే, దట్ ఈస్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ హ్యాస్ బీన్ ఎస్టాబ్లిష్డ్. 371J దేనికి సంబంధించింది? కర్ణాటక హైదరాబాద్ రీజియన్. ఓకే, స్పెషల్ ప్రొవిజన్స్ ఫర్ ద పీపుల్ ఆఫ్ కర్ణాటక హైదరాబాద్. అంటే హైదరాబాద్లో పార్ట్ అయి ఉండి తర్వాత విడిపోయింది కదా ఆఫ్టర్ ద స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్. ఓకే, సో ఇక్కడ ఉన్న వాళ్ళు మిగతా వాళ్ళకంటే చాలా వెనకబాటు గురైన వాళ్ళు. వీళ్ళ కోసం స్పెషల్ ప్రొవిజన్స్ కోసం
371Jని మన రాజ్యాంగంలో ఏర్పాటు చేయడం జరిగింది. 371I గోవాలో ఉన్నటువంటి లెజిస్లేటివ్ అసెంబ్లీ యొక్క స్ట్రెంగ్త్ మినిమం 30 ఉంటుందని, మినిమం 30 ఉండాలని చెప్పేది ఇది 371I. సో ఇప్పుడు ఆన్సర్ ఏంటి? వాట్ ఈస్ ద రైట్ మ్యాచింగ్ హియర్? D is the right matching. ఓకే, రైట్. ఎగ్జాస్ట్ అయిపోయారా? ఓకేనా? వింటున్నారా లేదా? తిట్టుకుంటున్నారా? ఓకే. సుప్రీం కోర్ట్ హ్యాస్ గివెన్ జడ్జ్మెంట్స్. ఇన్ విచ్ ఆఫ్ ది జడ్జ్మెంట్స్ డిడ్ ద సుప్రీం కోర్ట్ స్టేటెడ్ ద DPSP కెనాట్ ఓవర్ రైడ్ ద ఫండమెంటల్ రైట్స్? చెప్పండి, బాగా ఆలోచించి చెప్పండి. ఆన్సర్ ఈస్ ఏ. ఆన్సర్ ఈస్ ఏ. ఏంటి తెలుసా? మద్రాస్ స్టేట్ వర్సెస్ చంపకం దొరైరాజన్ కేసు. చంపకం దొరైరాజన్ కేసు ఇది దేనికి సంబంధించిందంటే, షీ ఈజ్ అ బ్రాహ్మణ్ లేడీ ఛాలెంజ్ ద వ్యాలిడిటీ ఆఫ్ ది రిజర్వేషన్స్ ఇన్ ద కంట్రీ. తనకి మెడికల్ సీట్ రాలేదని సుప్రీంకోర్టుకి వెళ్ళింది. అర్థమవుతుందా? గవర్నమెంట్ ఆఫ్ మద్రాస్ ఏం చెప్పిందంటే, వీఆర్ గివింగ్ ద రిజర్వేషన్స్ ఇన్ అకార్డెన్స్ విత్ ఆర్టికల్ 46 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఆర్టికల్ 46 ఏం చెప్తుంది? ఎడ్యుకేషన్ అండ్ ఎకనామిక్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది పీపుల్. వీళ్ళని పరిరక్షించే బాధ్యత స్టేట్ది. ఓకే, దిస్ 46 ఈజ్ ఇన్ డైరెక్ట్ కాన్ఫ్లిక్ట్ విత్ ఆర్టికల్ 15 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఆర్టికల్ 15 ఏం చెప్తుంది? నో డిస్క్రిమినేషన్ అని చెప్తుంది. ఏం చెప్తుంది? నో డిస్క్రిమినేషన్ ఆన్ ద బేస్ ఆఫ్ రేస్, రిలీజన్, కాస్ట్, సెక్స్ అండ్ ప్లేస్ ఆఫ్ బర్త్. సో కాబట్టి విచ్ ఆర్టికల్ ఓవర్ రైట్స్ ఓవర్ విచ్ ఆర్టికల్? అకార్డింగ్ టు ద గవర్నమెంట్ 46 ఓవర్ రైట్స్ 15. కానీ సుప్రీంకోర్టు ఏమన్నది? అలా కుదరదు, ఫండమెంటల్ రైట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్, దీస్ ఆర్ జస్టిసేబుల్. సో హెన్స్ ఆర్టికల్ 15 ఆల్వేస్ ఓవర్ రైట్స్ ఆర్టికల్ 46, హెన్స్ నో రిజర్వేషన్ ఫర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అని చెప్పేసి ఏ కేసులో చెప్పింది? చంపకం దొరైరాజన్ కేసు. మినర్వా మిల్స్ కేసులో ఏం చెప్పింది? ఫండమెంటల్ రైట్స్ అండ్ DPSP ఆర్ 2 వీల్స్ ఆఫ్ ది సేమ్ కార్ట్. అంటే రాజ్యాంగానికి ఉన్న 2 కళ్ళ లాంటివి. నీ కుడి కన్నా ఇంపార్టెంటా, ఎడమ కన్నా ఇంపార్టెంట్ అంటే ఏం చెప్తావు? బోత్ ఆర్ ఇంపార్టెంట్ అంటావు. అది కూడా సుప్రీంకోర్టు అదే చెప్పింది. కాన్స్టిట్యూషన్ హ్యాస్ బీన్ ఎస్టాబ్లిష్డ్ ఆన్ ద ఫైన్ బ్యాలెన్స్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ అండ్ DPSP అని చెప్పింది మినర్వా మిల్స్ కేసులో. అంటే అలాగే ఏం చెప్పింది? జ్యుడిషియల్ రివ్యూ ఈజ్ ఆల్సో బేసిక్ ఫీచర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అని చెప్పింది. ఓకే, తర్వాత స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వర్సెస్ ఉన్నికృష్ణన్. ఇదేంటి? రైట్ టు ఎడ్యుకేషన్. రైట్ టు ఎడ్యుకేషన్ ఇది మళ్ళీ రిపీటెడ్గా ఇచ్చారు. సో ఆన్సర్ ఏంటి? ఏ ఈజ్ ద ఆన్సర్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ది పార్లమెంటరీ లాంగ్వేజ్ కమిటీ? పార్లమెంటరీ లాంగ్వేజ్ కమిటీ. వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? ఆన్సర్ ఈస్ ఏ. రికమెండింగ్ మేకింగ్ ద ప్రోగ్రెసివ్ యూస్ ఆఫ్ వాట్ ఈస్ దట్? హిందీ లాంగ్వేజ్. హిందీ లాంగ్వేజ్. అయితే ఇక్కడ బాగా గుర్తుంచుకోండి, ఇక్కడ ఆర్టికల్ 344లో మనకు 2 పదాలు ఉన్నాయి. పార్లమెంటరీ లాంగ్వేజ్ కమిషన్, పార్లమెంటరీ లాంగ్వేజ్ కమిటీ. ఏమున్నాయి? పార్లమెంటరీ లాంగ్వేజ్ కమిషన్, పార్లమెంటరీ లాంగ్వేజ్ కమిటీ. పార్లమెంటరీ లాంగ్వేజ్ కమిషన్ ఏదైతే ఉందో రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత 5 సంవత్సరాల లోపల ఏం ఏర్పాటు చేయాలి? పార్లమెంటరీ లాంగ్వేజ్ కమిషన్ ఏర్పాటు చేయాలి. కమిషన్ కొన్ని రిపోర్ట్స్, రికమెండేషన్స్ ఇస్తుంది కదా, హిందీని ఎలా అడాప్ట్ చేసుకోవాలని చెప్పేసి. దానిపైన మళ్ళీ వర్క్ చేయడానికి ఏ కమిటీని ఏర్పాటు చేయాలి? పార్లమెంటరీ లాంగ్వేజ్ కమిటీని ఏర్పాటు చేయాలి. అర్థమవుతుందా? దెర్ ఇస్ అ డిఫరెన్స్. ఓకే, యూ నీడ్ టు కీప్ దిస్ ఇన్ ద మైండ్. సో ఎండ్ ఆఫ్ ది డే వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? ఏ ఈస్ ద రైట్ ఆన్సర్. తర్వాత విచ్ ఆఫ్ ది స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ రిగార్డింగ్ సిటిజన్షిప్ ఆఫ్ ఇండియా? చెప్పండి. వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? సి ఈస్ ద రైట్ ఆన్సర్. ఓకే, ఇది మీకు సిటిజన్షిప్ యాక్ట్లో ఉంది. బై బర్త్ హౌ యూ అక్వైర్ ద సిటిజన్షిప్ అని. ఓకే, రైట్. నెక్స్ట్, which of the following statements regarding fundamental duties contained in the Indian Constitution are correct? దీనిలో ఏది కరెక్ట్ అని అడుగుతున్నాడు. ఓకే, ఆన్సర్ ఈస్ డి. ఏంటి? ఫండమెంటల్ డ్యూటీస్ బికేమ్ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఇన్ అకార్డెన్స్ విత్ ద రికమెండేషన్స్ ఆఫ్ స్వరణ్ సింగ్ కమిటీ. తర్వాత ఫండమెంటల్ డ్యూటీస్ ఆర్ అప్లికేబుల్ ఓన్లీ టు ద సిటిజన్స్ ఆఫ్ ఇండియా. ఓకే, తర్వాత ఫండమెంటల్ డ్యూటీస్ ఆర్ ద పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఫ్రమ్ ఇన్సెప్షన్. ఇట్ ఈస్ రాంగ్. ఫండమెంటల్ డ్యూటీస్ కెన్ బి ఎన్ఫోర్స్ త్రూ రీడ్ జ్యూరిడిక్షన్. రాంగ్. అయితే ఇప్పుడు మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాం, whether fundamental duties cannot be traced in the original constitution even in the implicit manner. Got my point? Ardhamainda question? I am asking you whether these are implicit to the constitution or not even before 42nd Constitution Amendment Act. Complete గా లేవని చెప్పగలుగుతారా అని అడుగుతున్నా. బిఫోర్ 42nd Constitution Amendment Act ఫండమెంటల్ డ్యూటీస్ అంటూ రాజ్యాంగంలో మొత్తానికి మనం లేవు అని చెప్పగలుగుతామా? చెప్పలేం. ఎందుకు చెప్పలేం? These are there in the constitution in the form of reasonable restrictions. In the form of reasonable restrictions on the fundamental rights. అంటే
ఒక వ్యక్తి ఏ రకంగా ఇతరుల యొక్క హక్కుల్ని వైలేట్ చేయొద్దని చెప్పేసి రాజ్యాంగంలో ఉంది. 19 క్లాస్ 2 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. అర్థమవుతుందా? ఆర్టికల్ 25 వే హౌ యూ కాంట్ ఎక్సర్సైజ్ యువర్ రిలీజియస్ ఫ్రీడమ్ బై వైలేటింగ్ పబ్లిక్ హెల్త్, మొరాలిటీ అండ్ పబ్లిక్ ఆర్డర్. ఓకే, ఇట్లాంటి దానిలో కూడా ఉంది. ఓకే, రైట్. సో నెక్స్ట్, consider the following statements regarding Article 368. Constitution Amendment Bill can be passed at a joint session. Is it true? It is false. మనం ఇందాకే డిస్కస్ చేసాం, గుర్తుందా? ప్రపోజల్ టు అమెండ్ ద కాన్స్టిట్యూషన్ ఓన్లీ ఇంట్రొడ్యూస్డ్ ఇన్ ద హౌస్ ఆఫ్ పీపుల్. ట్రూ ఆర్ ఫాల్స్? ఫాల్స్. కాబట్టి ఆర్టికల్ 55 ఆన్సర్ ఏంటి? డి ఇస్ ద ఆన్సర్. తెలుసా? క్లారిటీ ఉందా ఈ ఆర్టికల్ పైన? ఎస్. 56. విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ కన్సర్నింగ్ ద చీఫ్ మినిస్టర్ ఈజ్ ఆర్ నాట్ ట్రూ? 55th క్వశ్చన్. 56th క్వశ్చన్. At his time of appointment, Chief Minister need not be member of the state legislature. Yes, true. Chief Minister must always prove his majority in the Legislative Assembly before his appointment. False. Answer is B is the answer. 2 is the answer. Inkokati unda, it is a governor who does the final appointment of the Chief Minister. Yes. Kabatti answer enti? 1 and 3. 1 and 3 unda ikkada option? Yes, A is the answer. Okay, next, which statements are correct about the difference between censure and no confidence motion? Meeku telusa censure motion ante enti, no confidence motion ante enti? What is the difference? telusa censure no confidence ki? సెన్షూర్ అంటే ఏంటి, నో కాన్ఫిడెన్స్ అంటే ఏంటంటే, నో కాన్ఫిడెన్స్ ఇస్ ద టూల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ లోక్సభ టు రిమూవ్ ద గవర్నమెంట్ ఫ్రమ్ పవర్. ఓకే, నో కాన్ఫిడెన్స్ మోషన్ ఇఫ్ ఇట్ ఈస్ passed in the Lok Sabha, entire council of ministers has to resign. Number 2. Number 3, in order to introduce the no confidence motion, no reason is to be mentioned. No reason is to be mentioned. Reason చెప్పాల్సిన పని లేదు, నాకు నచ్చలేదు అంతే అని చెప్పొచ్చు, అంతే సింపుల్గా. దిస్ ఇస్ నో కాన్ఫిడెన్స్ మోషన్. సెన్సూర్ మోషన్ అంటే you need to give the reason. You need to give the reason. Number 2, in the case of no confidence motion, it can't be, suppose if it is introduced against the given council of minister, one minister, if it is passed, the entire council of minister has to resign. But in the case of no censure motion, it can be introduced against single member. It can be introduced against single member. No confidence motion can be introduced only against entire council of ministers. అర్థమవుతుందా? నెక్స్ట్, censure motion if it is passed, censure motion it is passed, the government need not resign. If the no confidence motion is passed, the government has to resign. These are the differences. Okay, right. And both are the tools in the hands of the Lok Sabha. Rajya Sabha has no jurisdiction. Okay, kabatti ikkada answer enti? What is the answer here? 57th, D is the answer. All 1 2 3 4 1 2 3. Fourth one lo censure motion can be introduced only in Lok Sabha అని ఉండాలి కానీ Rajya Sabha అని కూడా ఉంది కాబట్టి fourth one is wrong statement. Right. 58th question చూడండి. The president can perform what function out of the following in the declaration of the constitution emergency? 58th question. Answer is C. Answer is C. First question, first statement చూడండి. Assume it himself all the functions of the state government including the high court? No. కాబట్టి wrong statement. కేవలం గవర్నమెంట్ ఫంక్షన్స్ లెజిస్లేటివ్ ఫంక్షన్ మాత్రమే తీసుకుంటుంది కానీ జ్యుడిషియల్ ఫంక్షన్స్ని కాదు. ఓకే, తర్వాత డిక్లేర్ ద పవర్స్ ఆఫ్ ది స్టేట్ లెజిస్లేచర్ షెల్ బి ఎక్సర్సైజబుల్ అండర్ ద అథారిటీ ఆఫ్ గవర్నర్. నో, ఇట్ ఈస్ ఎక్సర్సైజబుల్ అండర్ ద అథారిటీ ఆఫ్ ది ప్రెసిడెంట్. అజ్యూమ్ హిమ్సెల్ఫ్ ద ఫంక్షన్స్ ఆఫ్ state government except the high court. Declare the powers of the state legislature shall be exercisable under the authority of the parliament. అర్థమైందా? సో ఆన్సర్ ఏంటి? ఆన్సర్ ఇస్ సి. ఎన్నో క్వశ్చన్? 58th, 59th ఇస్ ఏ. ఇక్కడ ఏమన్నాడు? కరెక్ట్ కోడ్ అన్నాడా? గవర్నర్ ఫంక్షన్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది ప్రెసిడెంట్ కాబట్టి దాన్ని ప్రెసిడెన్షియల్ రూల్ అంటారు. అర్థమవుతుందా? రైట్, చూస్ ద రైట్ స్టేట్మెంట్. ఓకే, ఆన్ యువర్ సెల్ఫ్. ఓకే, తర్వాత నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ ద మేజర్ ఫీచర్స్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ లోక్పాల్ అండ్ లోకాయుక్త? దే షుడ్ బి డిమాన్స్ట్రేబుల్లీ ఇండిపెండెంట్ అండ్ ఇంపార్షియల్. ఎస్, ట్రూ.
they should compare with the highest judicial functioning of the country. అంటే ఫంక్షనరీ ఆఫ్ ది కంట్రీ అంటే ఈ లోక్పాల్ అండ్ లోకాయుక్త యొక్క పని ఏంటి చెప్పండి? యాంటీ కరప్షన్ ఏజెన్సీస్ అండ్ దీస్ ఆర్ నథింగ్ బట్ అంబుడ్స్మన్ సిస్టమ్. అంటే మనకు లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీలో ఏ వ్యవస్థ సరిగా పనిచేయకపోయినా, కరప్షన్ ఎక్కడ కనిపించినా ఎక్కడికి వెళ్ళాలా? లోక్పాల్కి వెళ్ళాలి. సెంట్రల్ లెవెల్లో. స్టేట్ లెవెల్లో ఎక్కడికి వెళ్ళాలి? లోకాయుక్తకి వెళ్ళాలి. అంటే దీస్ ఆర్ కంపేరబుల్ విత్ ద హైయెస్ట్ జ్యుడిషియల్ ఫంక్షనరీ ఇన్ ద కంట్రీ. తర్వాత దే షుడ్ బి డైరెక్ట్లీ అకౌంటబుల్ టు ద ప్రెసిడెంట్. ఈజ్ ఇట్ ట్రూ? నో, ఇట్ ఈస్ నాట్ ట్రూ. మీరు ఎప్పుడైనా గుర్తుంచుకోండి, స్టాట్యుటరీ బాడీస్, రెగ్యులేటరీ బాడీస్, దే ఆర్ independent of the executive. They are independent of the executive because their powers, their functions, their duties are sanctioned by the parliamentary law. అర్థమవుతుందా? ఏ ఏజెన్సీ అయితే స్టాట్యూట్ ద్వారా క్రియేట్ అవుతుందో దాట్ ఏజెన్సీ ఇస్ అటానమస్ ఫ్రమ్ ద ఇంటర్ఫియరెన్స్ ఆఫ్ ది ఎగ్జిక్యూటివ్. కాబట్టి అర్థమైందా ఆన్సర్? ఎస్. సో థర్డ్ స్టేట్మెంట్ ఈస్ వాట్ ఈస్ దట్? ఇన్కరెక్ట్. ఓకే, కాబట్టి ఆన్సర్ ఏంటి? 59th క్వశ్చన్ ఆన్సర్ ఏంటి? ఏ ఈజ్ ద ఆన్సర్. Consider the following officials: President, Prime Minister, MLA and Group B officers. Okay, which of the given officials do not come under the jurisdiction of the Lokpal? Lokpal అనేది సెంట్రల్ ఏజెన్సీ కదా, స్టేట్ ఏజెన్సీ కాదు కదా. కాబట్టి ఎమ్మెల్యేస్ ఉంటారా? దాని యొక్క పరిధిలో ఉండరు. ఎక్కడ ఉంటారు? లోకాయుక్త పరిధిలో ఉంటారు. తర్వాత గ్రూప్ బి ఆఫీసర్స్ కాదు, గ్రూప్ ఏ ఆఫీసర్స్. కాబట్టి 3 and 4th స్టేట్మెంట్స్ ఆర్ ఇన్కరెక్ట్. ఓన్లీ ఫస్ట్ 2 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ఓకే, తర్వాత 61st క్వశ్చన్. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ చాలా ఇంపార్టెంట్. 68th క్వశ్చన్ చూడండి. దీనిలో ఎవరు రారు అంటే ఈవెన్ ప్రెసిడెంట్ ఆల్సో డస్ నాట్ కమ్. ప్రైమ్ మినిస్టర్ ఫాల్స్ అండర్ ద లోక్పాల్ జ్యూరిస్డిక్షన్. ఎవరు రారు? ప్రెసిడెంట్ డస్ నాట్ కమ్. ఎందుకు ప్రెసిడెంట్ రాడు చెప్పండి? వై ప్రెసిడెంట్ డస్ నాట్ కమ్? ఎస్, హీ ఈస్ ద నామినల్ ఎగ్జిక్యూటివ్. ప్రెసిడెంట్ ఈస్ ద నామినల్ అథారిటీ. ఎలా చెప్పొచ్చు నామినల్ అథారిటీ అని? ఒకటి ఆర్టికల్ 53, ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ ది యూనియన్ ఈజ్ వెస్టెడ్ విత్ ద ప్రెసిడెంట్. కానీ అదే ఆర్టికల్ ఏముంది తెలుసా? ద పవర్ ఆఫ్ ది ప్రెసిడెంట్ కెన్ బి ట్రాన్స్ఫర్ టు ఎనీ ఇన్స్టిట్యూషన్ ఎస్టాబ్లిష్ బై ద పార్లమెంట్. అంటే ప్రెసిడెంట్ పవర్ని బుడబికేసి ఎవరికి ఇవ్వచ్చు? వేరే ఏజెన్సీ కూడా ఇవ్వచ్చు. అంటే నామినల్ అథారిటీ. నెంబర్ టూ ఆర్టికల్ 74, ప్రెసిడెంట్ నీడ్ టు ఫాలో ద అడ్వైస్ ఆఫ్ ది ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. నెంబర్ 3 Article 361, where President's decisions cannot be challenged. He cannot be made accountable for the decisions he has taken. If any decision is taken in the name of the President, for those decisions, President is not individually accountable in any court. So in that matter, he cannot be summoned by any court in the criminal matters also. In the civil cases, he can be summoned with 2 months prior notice. Next, 61st question. With reference to Chief Election Commissioner and other Election Commissioners Act, consider the following statements. ఈ మధ్యన ఈ యాక్ట్ తీసుకొచ్చారు, గుర్తుందా? There is a serious reform in the Election Commission post to the Supreme Court judgment regarding the appointment process of the Election Commission. Okay, మిమ్మల్ని అడుగుతాడు, what are not mentioned in the constitution regarding the Election Commission members? What are not mentioned? ఏం మెన్షన్ చేయలేదు అంటే, నెంబర్ 1, educational qualifications have not been mentioned. Number 2, whether they can be appointed after their retirement in the government position or not, that is also not mentioned. అర్థమవుతుందా? నెక్స్ట్, the service conditions are to be of the election commission is to be determined by the president. Okay, right. Whether is it a single membered body or multi-membered body according to the constitution? Multi-membered body, where its membership can be expanded at the discretion of the president. Okay, అందువల్ల how the election commissions were used to be appointed on the advice of the Prime Minister and Council of Ministers. అది చాలా పార్టిజన్గా ఉంది కాబట్టి సుప్రీంకోర్టు ఏం చెప్పింది? దేర్ మస్ట్ బి ఏ కమిటీ కన్సిస్టింగ్ ఆఫ్ ప్రెసిడెంట్, లీడర్ ఆఫ్ అపోజిషన్ అండ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. కానీ జ్యుడిషియరీ ప్రెజెన్స్ ఎగ్జిక్యూటివ్కి నచ్చలేదు. నచ్చకపోవడం వల్ల ఏమైంది? వాట్ యాక్ట్ వాజ్ ఎనాక్టెడ్? దిస్ యాక్ట్ వాజ్ ఎనాక్టెడ్ టు ఇంక్లూడ్ ప్రైమ్ మినిస్టర్, లీడర్ ఆఫ్ అపోజిషన్ అండ్ ఆల్సో a minister nominated by the Prime Minister. This is the exact body presently. So kabatti first statement correct? It is not correct. Endukante it has been changed by the act. Chief Election Commissioner and other election commissioners are not eligible for the reappointment.
ఎలక్షన్ కమిషనర్ కెన్ బి రిమూవ్డ్ అపాన్ ద రికమెండేషన్ ఆఫ్ ది చీఫ్ ఎలక్షన్ కమిషనర్. ఈ రెండు కరెక్టే. ఇది సెకండ్ స్టేట్మెంట్ అండ్ థర్డ్ స్టేట్మెంట్. ఎందుకంటే రీఅపాయింట్మెంట్ ఉండొద్దని చెప్పేసి ఈ యాక్ట్లో మెన్షన్ చేశారు కానీ కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేయలేదు. ఓకే రైట్. 62nd analysis of sitting MPs from Lok Sabha and Rajya Sabha India's report is released by which among the following? ఇది కరెంట్ అఫైర్స్, దీనికి ఎలాంటి అనాలిసిస్ అవసరం లేదు. దిస్ ఇస్ సంథింగ్ టు బి రిమెంబర్డ్. ఓకే వాట్ ఈస్ ద ఆన్సర్? డి, అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అండ్ న్యూ ఎలక్షన్ వాచ్ అండ్ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ నారీ శక్తి వందన్. ఇది మన విమెన్ రిజర్వేషన్ సంబంధించిన బిల్లు. దీని ఆన్సర్ వచ్చేసి 63rd ఆన్సర్ ఈజ్ ఏ. ఓన్లీ వన్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్. ఓకే ఏంటంటే ఇట్ ప్రపోజెస్ 1/3 రిజర్వేషన్ టు విమెన్ ఇన్ ద బోత్ హౌసెస్ ఆఫ్ పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్. ఓకే ఇది ఒకటే కరెక్ట్. ఇవి 15 years ఉంటుంది కమెన్స్మెంట్ అయిన తర్వాత. ఇట్ విల్ బి ఇంప్లిమెంటెడ్ ఫ్రమ్ 2029 యాక్చువల్లీ. ఓకే అండ్ ఆర్టికల్ 243D ప్రొవైడ్స్ రిజర్వేషన్ ఫర్ విమెన్ ఇన్ ద పంచాయత్. ఇది కరెక్ట్. ఎస్ దిస్ ఇస్ కరెక్ట్. కాబట్టి ఏంటి ఓన్లీ 2 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ఓకే 63 ఈజ్ బి. ఓకే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ నేషనల్ పార్టీస్. 64th ఆన్సర్ ఈస్ డి. ఓకే నేషనల్ పార్టీ రికగ్నిషన్ రావాలంటే 6% ఓట్స్ ఇన్ ఎనీ 4 or more states and winning 4 Lok Sabha seats in general election. This is the first consideration. Getting recognition as a state party in 4 states. This is second consideration. Okay, right. And presently there are 6 national parties. Any 6 national parties, not 8 national parties. ఏంటి 6 national parties? బహుజన్ సమాజ్ పార్టీ, భారతీయ జనతా పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ. ఎన్ని వచ్చినాయి? కాంగ్రెస్ పార్టీ వచ్చిందా? ఓకే ఒకసారి వెరిఫై చేయండి. ఓకే 64th ఆన్సర్ ఇస్ డి. 65th ఆన్సర్, when does the model code of conduct comes into force? Yes, when the election schedule ఇచ్చినప్పుడు. Consider the following with reference to Cinematograph Act. ఇది 66th question. ఇది current affairs. It provides a separate certificate for television and other media. This is the right statement. Certificate is issued by board is valid for 10 years. Actually ఇది lifetime అన్నమాట. సో కాబట్టి what is the answer? A is the answer. అర్థమవుతుందా? రైట్. నెక్స్ట్ 67th క్వశ్చన్. ఇది డేటా ప్రొటెక్షన్ బిల్ సంబంధించిన క్వశ్చన్. ఆన్సర్ ఇస్ డి. ఏంటి? నీదర్ 1 nor 2. ఓకే ఇన్కరెక్ట్ అన్నాడు. ఓకే కాబట్టి రెండు కరెక్టే. రైట్. తర్వాత భారతీయ న్యాయ సంహిత 2023 ఇది దేన్ని రిప్లేస్ చేస్తుంది? ఐపీసీని. కమ్యూనిటీ సర్వీస్ హ్యాస్ బీన్ ఇంట్రొడ్యూస్ ఫర్ ద ఫస్ట్ టైమ్ యాజ్ అ పనిష్మెంట్ ఫర్ పెటీ అఫెన్సెస్. ట్రూ. సో 68th క్వశ్చన్ ఏంటి? సి ఇస్ ద ఆన్సర్. 69th క్వశ్చన్. సిబిఐ అనేది ఇట్ ఈస్ నాట్ ఎ ఫెడరల్ ఇన్స్టిట్యూషన్, సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్. ఇది స్టేట్స్లో మాత్రమే, యూనియన్ టెరిటరీస్లో మాత్రమే నేరుగా ఇన్వెస్టిగేట్ చేయొచ్చు. బట్ ఇన్ ఆర్డర్ టు ఇన్వెస్టిగేట్ ఇన్ ద స్టేట్స్ వాట్ ఈస్ ఇంపార్టెంట్? స్టేట్స్ కన్సెంట్ ఈస్ ఇంపార్టెంట్. కన్సెంట్ రెండు రకాలు, జనరల్ కన్సెంట్, స్పెషల్ కన్సెంట్. జనరల్ కన్సెంట్ అంటే నీ రాష్ట్రంలో సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ పైన విచారణ చేయాలంటే సిబిఐకి పర్మిషన్ ఇస్తుందని జనరల్ కన్సెంట్ అంటారు. ఇఫ్ ద ఇన్వెస్టిగేషన్ ఈస్ టు బి డన్ ఆన్ ద స్టేట్ సర్వీసెస్, ఓకే, దెన్ స్పెషల్ కన్సెంట్ ఆఫ్ ది గవర్నమెంట్ ఈస్ టు బి టేకెన్. ఓకే రైట్. ఓన్లీ సుప్రీం కోర్ట్ కెన్ ఆర్డర్ సిబిఐ? నో, ఈవెన్ హై కోర్ట్స్ కెన్ ఆల్సో ఆర్డర్. సో ఆన్సర్ ఏంటి? 69th క్వశ్చన్ ఆన్సర్ ఇస్ డి. ఓకే యూనియన్ టెరిటరీస్ కూడా ఉంది కదా కాబట్టి డి ఇస్ ద ఆన్సర్. 70. ఇప్పుడు మీకు మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, మనం ఎక్స్ప్లెనేషన్లో ఇది కవర్ అయింది. ఓకే ఆన్సర్ ఏంటి 70th క్వశ్చన్కి? ఎస్, మ్యాండమస్. ఓకే రైట్. 71st క్వశ్చన్ ఆన్సర్ ఏంటి? కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ద సెంటర్ స్టేట్ ఎలక్షన్స్. 263 ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఇంటర్ స్టేట్ కౌన్సిల్. ఓకే బై ద ప్రెసిడెంట్ ఆర్ ప్రైమ్ మినిస్టర్? 71st ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ కాదు. ఓకే ఆర్టికల్ 262 ప్రొవైడ్స్ అడ్జుడికేషన్ ఆఫ్ ఇంటర్ వాటర్ dispute. So answer is B, 71.
71లో ఉన్న ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది ఎప్పుడు అక్కడ ప్రైమ్ మినిస్టర్ ప్లేస్లో ప్రెసిడెంట్ ఉంటే. Consider the following statements regarding river boards. State governments are empowered to establish river board. River board act was established in 1955. Okay. Answer is D is the answer. D is the answer. ఎందుకంటే ఇది రివర్ బోర్డ్స్ మనకి 72nd ఇది 1956లో వచ్చింది, 55 కాదు. నంబర్ 1, దీన్ని ఎస్టాబ్లిష్ చేసేది సెంట్రల్ గవర్నమెంట్ బట్ నాట్ స్టేట్స్. అర్థమవుతుందా మీకు పాయింట్? ఎస్. తర్వాత జోనల్ కౌన్సిల్స్, ఇవి కాన్స్టిట్యూషనల్ బాడీసా స్టాట్యూటరీ బాడీసా? స్టాట్యూటరీ బాడీస్. ఎందుకు? ఇవి స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ద్వారా ఏర్పడినాయి కాబట్టి. ప్రైమ్ మినిస్టర్ ఇస్ ద కామన్ హెడ్ ఆఫ్ ది జోనల్ కౌన్సిల్స్. ఈజ్ ఇట్ ట్రూ? 73rd. జోనల్ కౌన్సిల్స్ ఆర్ అడ్వైజరీ బాడీస్. సో కాబట్టి ఆన్సర్ ఏంటి? ఓన్లీ వన్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్, 73rd. ఎందుకంటే జోనల్ కౌన్సిల్స్ యొక్క చైర్పర్సన్ ఎవరు? హోమ్ మినిస్టర్ బట్ నాట్ ద ప్రైమ్ మినిస్టర్. కామన్ చైర్పర్సన్ అంటూ లేదు. తర్వాత దీస్ ఆర్ ఎస్టాబ్లిష్డ్ అకార్డింగ్ టు స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్, నాట్ అకార్డింగ్ టు ఆర్టికల్ 263. గాట్ మై పాయింట్? ఎస్. నెక్స్ట్ 6th షెడ్యూల్ ఏరియాస్ ఏంటి చెప్పండి? అస్సాం, త్రిపుర, మేఘాలయ అండ్ మిజోరాం. ఇక్కడ ఏది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటి? 74th ఆన్సర్. డి ఈజ్ ద ఆన్సర్. 135 అస్సాం, మేఘాలయ అండ్ మిజోరాం. అలా త్రిపుర లేదు, జస్ట్ 3 మాత్రమే చూజ్ చేసుకోవాలి. తర్వాత 75th question. Consider the following statements. President in consultation with the Chief Minister of the concerned state is empowered to declare an area to be scheduled area. Okay. Governor has to submit the report to President regarding the administration of such scheduled areas. Answer is B. Only 2. Endukante President in consultation with Governor, not with the Chief Minister. 76. Consider the following statement. Tribal Advisory Council, 20 members, not 25 members. Okay, right. 76th question ki answer A is the answer. Endukante 3/4 of the members are eligible to be representatives of the scheduled tribes in a legislative assembly. Okay, so second statement is correct, first statement is incorrect. Consider the following statements regarding National Commission for Scheduled Castes. It is constitutional body or non-constitutional body? Constitutional body. How many members are there? 5 members are there. Okay, right. So next, members of this commission are appointed by the President of India. ఏ ఆర్టికల్ ప్రకారం ఏర్పాటు చేశారు? ఏ ఆర్టికల్ ప్రకారం? 338 ప్రకారం, ఆర్టికల్ 338. ఆర్టికల్ 338A NCST, ఆర్టికల్ 338B NCST. ఓకే, ఫస్ట్ టైం NCSC, నేషనల్ కమిషన్ ఫర్ NCSC has been established by 65th Constitution Amendment Act. బైఫర్కేషన్ వచ్చేసి 89th Constitution Amendment Act. ఓకే, రైట్. ఇప్పుడు క్వశ్చన్ అదే, విచ్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ బైఫర్కేటెడ్ NCSC? 89th. ఓకే, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ NHRC. చైర్పర్సన్ ఈజ్ రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఆర్ హైకోర్ట్. ఆన్సర్ ఈస్, వాట్ ఈస్ దట్ స్టేట్మెంట్? రాంగ్. ఎందుకంటే మనకి రీసెంట్గా 2019లో అమెండ్మెంట్ జరిగింది. దేనికి? ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ యాక్ట్ ఆఫ్ 1993కి. ఏంటి ఆ అమెండ్మెంట్ యొక్క సమ్మరీ ఏంటంటే, NHRC యొక్క చైర్పర్సన్ ఎవరు ఉండొచ్చు అంటే ఈదర్ రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఆర్ రిటైర్డ్ జడ్జ్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్, అండ్ నాట్ ద రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీం హైకోర్ట్. ఓకే, నెక్స్ట్, అవుట్ ఆఫ్ 5 members 1 member షుడ్ బి జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్ట్. దట్ ఈస్ కరెక్ట్. కాబట్టి ఆన్సర్ ఈస్ ఓన్లీ 2. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ నేషనల్ ఫౌండేషన్ ఫర్ కమ్యూనల్ హార్మనీ. నేషనల్ ఫౌండేషన్ ఫర్ కమ్యూనల్ హార్మనీ. సో దీన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1992లో ఏర్పాటు చేశారు. It is an autonomous body under the Ministry of Home Affairs. Okay, it is not a statutory body. Okay, answer is, sorry, it is a statutory body అని ఇచ్చాడా? 80 incorrect అన్నాడు కదా. Yes, D is the answer. Okay, it is not a statutory body, it is under the Home Ministry. It is set up in the year 1992. Okay, right. Consider the following statements regarding National Commission for Women. It is non-statutory or statutory? It is statutory. ఎందుకంటే నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ యాక్ట్ 1990లో వచ్చింది, దీని ఎన్ఫోర్స్మెంట్ మాత్రం 1992లో వచ్చింది. కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ ఇన్కరెక్ట్, సెకండ్ వన్ ఈజ్ కరెక్ట్. అండ్ కమిషన్ కన్సిస్ట్ ఆఫ్ చైర్పర్సన్ అండ్ 5 other members. దీనిలో మాత్రం చైర్పర్సన్, 1 member సెక్రటరీ అండ్ 5 other members. అంటే మొత్తం ఎంత? 7 members. ఎంతమంది?
7 మెంబర్స్. కానీ దీనిలో ఎన్ని ఇచ్చారు? 5 ఇచ్చారు కాబట్టి 6 ఇచ్చారు కాబట్టి ఆన్సర్ ఈస్ ఓన్లీ 1. Special Officer for Linguistic Minorities is appointed by President of India. Under which Constitution Amendment Act? 7th Constitution Amendment Act. ఎందుకంటే లాంగ్వేజ్ బేసిస్లోనే కదా నువ్వు స్టేట్స్ని బైఫర్కేట్ చేసింది, మరి లింగ్విస్టిక్ మైనారిటీస్ని కాపాడాలి లేదా? ఎస్. కాబట్టి ఆర్టికల్ 350 క్లాజ్ ఏనా? డూ యూ రిమెంబర్ ఆర్టికల్ 350 క్లాజ్ ఏ? ఒకసారి చూడండి, యూ వెరిఫై దిస్. ఆర్టికల్ 350 క్లాస్ బి, నాట్ క్లాస్ ఏ, క్లాస్ బి, which talks about linguistic minorities. Article 350 ఏం చెప్తుంది? instruction of education in the mother tongue for the linguistic minorities. Okay, right. Next, National Commission for Minorities. Yes, the act was established in the year 1992. Actually ga National Commission for Minorities Act అనేది 1992లో వచ్చింది. కానీ కమిషన్ యొక్క ఎగ్జిస్టెన్స్ ఎప్పుడు వచ్చింది? 1993లో వచ్చింది. కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్. కరెంట్లీ దేర్ ఆర్ 6 మైనారిటీస్. ఎవరు? ముస్లిమ్స్, క్రిస్టియన్స్, సిఖ్స్, పార్సీస్, బుద్ధిస్ట్ అండ్ జైన్స్. ఓకే, రైట్. సో ఇక్కడ ఎంతమంది ఇచ్చారు? 8. దేర్ ఆర్ 6 రికగ్నైజ్డ్ మైనారిటీస్ ఇన్ ద కంట్రీ. ఎస్, ఆన్సర్ ఏంటి? మైనారిటీస్ కమిషన్ అనేది మనకు 1993 నుంచి వచ్చింది. 1992లో యాక్ట్ వచ్చింది కాబట్టి ఆన్సర్ ఇస్ ఇన్కరెక్ట్ అన్నాడా? ఓకే, ఎస్. డి సారీ, వాట్ ఈస్ దట్? ఏ ఈజ్ ద రైట్. నెక్స్ట్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ద states were recognized on large scale 1956. ట్రూ ఆర్ ఫాల్స్? ట్రూ. ఎందుకు? 16 స్టేట్స్ ఏర్పడినాయి, 3 యూనియన్ టెరిటరీస్. కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. ద క్రియేషన్ ఆఫ్ ఫస్ట్ లింగ్విస్టిక్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లెడ్ టు ద కంట్రీ వైడ్ డిమాండ్ ఫర్ ద రీఆర్గనైజేషన్ ఆఫ్ స్టేట్స్ ఆన్ లాంగ్వేజ్ బేసిస్. దట్ ఈస్ ఆల్సో ట్రూ. ఓకే, ఎందుకంటే ఆంధ్ర స్టేట్ ఎప్పుడు ఏర్పడింది? 1953లో ఏర్పడింది. ఓకే, రైట్. సో 84th ఆన్సర్ ఈస్ ఏ. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ 73rd Amendment Act. Okay, this act has added part 10 part 9 9. Okay, not 10. Okay, the act also added new 11th schedule, 29 functional areas. Yes, kabatti answer enti? Yes, B. The state shall take up to organize village panchayats to endow them. Identi fundamental right or DPSP or fundamental duty? DPSP. Article 40. Article 40. A state having the population not exceeding which amount what must be what is the condition to create 3-tiered panchayats? Okay, it may not constitute panchayat at intermediate level. That is, the answer is 20 lakhs. నీ స్టేట్లో పాపులేషన్ 20 లక్షల కంటే ఎక్కువ లేకపోతే యూ డోంట్ రిక్వైర్ టు కాన్స్టిట్యూట్ 3-tiered పంచాయతీరాజ్ సిస్టమ్. అంటే ఇంటర్మీడియట్ పంచాయతీ కెన్ బి డ్రాప్డ్ ఇన్ ద లెస్ పాపులేటెడ్ స్టేట్. ఓకే, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ ఇన్ లోకల్ బాడీస్. Okay, the act provides for reservation of seats for women, scheduled castes and scheduled tribes in every panchayat. Okay, the act provides for the reservation of not less than 1/4 of the total member seats for the women. Enti incorrect antunnadu. What is the incorrect answer? B. Endukante enta 1/3, not 1/4. Okay, 89th question. Consider the following statements regarding 74th Amendment Act. 74th Amendment Act applies to the scheduled areas and tribal areas in the states with approval of the governor. Wrong. Okay, right. The President of India may extend the provisions of part. ఇది కూడా రాంగ్, ఎందుకంటే పార్లమెంట్ కెన్ ఎక్స్టెండ్ బట్ నాట్ ద ప్రెసిడెంట్. అందుకని పార్లమెంట్ ఒక యాక్ట్ తీసుకొచ్చింది, పెసా యాక్ట్ 1996. కాబట్టి ఆన్సర్ ఏంటి? 89th క్వశ్చన్ ఆన్సర్? ఎస్, సి ఇస్ ద ఆన్సర్. 90th క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద అర్బన్ లోకల్ బాడీస్. ఓకే, దీనిలో ఏది స్టాట్యూటరీ బాడీస్ అని అంటున్నాడు. ఓకే, నోటిఫైడ్ ఏరియా కమిటీ అంటే మున్సిపల్ యాక్ట్ ప్రకారం నోటిఫై చేస్తారు, కానీ ఇట్ ఈస్ నాట్ స్టాట్యూటరీ. మున్సిపల్ యాక్ట్లో మెన్షన్ చేసలేదు ఏది నోటిఫైడ్ ఏరియాస్. ఓకే, రాంగ్. తర్వాత టౌన్ ఏరియా కమిటీ, దానికి స్పెషల్ లా తీసుకురావచ్చు, స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ అ పవర్, సో ఇట్ ఈస్. తర్వాత పోర్ట్ ట్రస్ట్ స్టేట్ లెజిస్లేచర్ ద్వారా కాదు ఇది ఏర్పడేది, దేని ద్వారా?
యూనియన్ పార్లమెంటరీ లెజిస్లేషన్. స్పెషల్ పర్పస్ ఏజెన్సీ, ఇట్ కెన్ బి బ్రాట్ అండర్ ఎగ్జిక్యూటివ్ రిజల్యూషన్ ఆర్ బై ద లెజిస్లేషన్. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏంటి 1 and 4. కాబట్టి 90th ఆన్సర్ ఏంటి బి. అర్థమవుతుందా? ద చీఫ్ ఎలక్షన్ కమిషన్ కెన్ బి రిమూవ్డ్ బై ద ప్రెసిడెంట్ ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ ప్రూవెన్ మిస్బిహేవియర్ అండ్ ఇన్కెపాసిటీ ఆన్ ద లైన్స్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ జడ్జ్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ పెసా. చెప్పండి ఆన్సర్ ఏంటి? 92nd ఆన్సర్ ఈస్ బి. ఎందుకు? ఎవ్రీ విలేజ్ షుడ్ హ్యావ్ గ్రామ సభ కన్సిస్టింగ్ ఆఫ్ ఆల్ రెసిడెంట్స్ కాదు, ఆల్ ద ఓటర్స్. ఓకే రైట్, కాబట్టి ఇన్కరెక్ట్. కాబట్టి 2 and 3 స్టేట్మెంట్స్ కరెక్ట్. ఓకే, సో ఆన్సర్ ఈస్ 92nd ఆన్సర్ ఈస్ బి. 93rd, all of the following statements with respect to Panchayat Raj are true except. Okay, right, answer is A. Smaller states లో ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదు, ఇందాక చెప్పాం కదా 20 lakhs. ఓకే రైట్. మ్యాచ్ ద ఫాలోయింగ్ రిగార్డింగ్ ద ఆర్టికల్స్ రిలేటెడ్ టు ద సబ్జెక్ట్. ఆర్టికల్ 243T, రిజర్వేషన్ ఆఫ్ సీట్స్. వై, వాట్ ఈస్ దట్? ఫైనాన్స్ కమిషన్, బట్ ఇక్కడ కాంపోజిషన్ ఆఫ్ మున్సిపాలిటీస్ అని ఇచ్చారు. 243V, ఇట్ ఈస్ క్వాలిఫికేషన్స్. కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏంటి? 1 and 3. రైట్, ఇది మీకు తెలుసు, మీకు ఇందాక చెప్పాను ఒక ఎగ్జాంపుల్గా. కోవారెంట్. ఓకే, సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఇన్ విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ కేసెస్ contested that right to education must be fundamental right. మోహిని జైన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక. మీరు ఉన్నారా మనం అప్పుడు డిస్కస్ చేసినప్పుడు? వర్ యూ దేర్ ఇన్ ద క్లాస్? మన బేసిక్స్లో కవర్ అయింది ఈ పాయింట్. Constitution of India under which of the following articles proclaimed that the state has a duty to nurture education and economic interests of weaker sections? ఏ ఆర్టికల్ చెప్పండి? మీకు ఇందాక చెప్పా, చంపకం దొరైరాజన్ కేసులో ఆర్టికల్ 46 వర్సెస్ ఆర్టికల్ 15. సో ఇది ఏ ఆర్టికల్ చెప్పండి? 46. గుర్తుందా? 98th CPCR. ఓకే, ఇది ఏ ఇస్ ద ఆన్సర్. ఓకే, ఎందుకంటే ఈ నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ అండర్ 2005 యాక్ట్. అండ్ హూ ఈస్ చైల్డ్? ఎనీ పర్సన్ బిట్వీన్ ద ఏజ్ ఆఫ్ 0 to 18. ఓకే ఓకే, కానీ యాక్ట్ బై యాక్ట్ మారుతుంటుంది డెఫినేషన్స్. ఇప్పుడు చైల్డ్ లేబర్ ప్రొహిబిషన్ యాక్ట్ ఉందనుకోండి 14 వరకు. ఓకే, 14 to 18 వరకు అడాలసెంట్. ఓకే రైట్. 99th క్వశ్చన్ ఇదే మనం అనుకున్నది. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ చైల్డ్ లేబర్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2016. ఓకే, సో ఆన్సర్ ఈస్ ఏ. ఓకే, అడాలసెన్స్ అంటే ఎవరు? 14 to 18. కానీ ఇక్కడ ఏమన్నాడు? దోస్ అండర్ 16 అన్నాడు, కాబట్టి ఇన్కరెక్ట్. ఓకే, ఆన్సర్ ఈస్, వాట్ ఈస్ దట్ ఆన్సర్? 99th ఏంటి ఆన్సర్? ఏ ఇస్ ద ఆన్సర్. 100th ఆన్సర్ ఈస్ బి. ఓకే, కోఆపరేటివ్ సొసైటీస్ గురించి చెప్పాను కదా, 97th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 2011. ఎస్, డిపిఎస్పి. ఓకే, ఇక్కడ 99th అన్నాడు, 97th ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, మిగతా వాటికి నేను ఏం చేస్తా అంటే ఐ విల్ గివ్ యూ ఆన్సర్స్ డైరెక్ట్లీ, ప్లీజ్ మార్క్ ఇట్. ఓకే, చెప్పండి. 101 ఆన్సర్ ఈస్ బి. 102nd ఈజ్ డి. 102nd మనం ఇది చెప్పాను, 104th అమెండ్మెంట్ యాక్ట్ గురించి చెప్పాను, మీకు ఇవన్నీ కవర్ అయినాయి యాక్చువల్గా. 102nd ఆన్సర్ ఇస్ డి. 103 డి. 103 ఏంటి? డి. డి ఫర్ ఢిల్లీ. 104 బి. బి ఫర్ బాంబే. ఓకే, క్లియరా? 105 ఈజ్ బి ఫర్ బాంబే. 106 ఈజ్ ఏ. 106 ఇది ఏంటి? ఏ. 107 డి ఫర్ ఢిల్లీ. డి ఫర్ ఢిల్లీ. 108 బి ఫర్ బాంబే. 108 బి ఫర్ బాంబే. 109th బి ఫర్ బాంబే. తెలుసు కదా, జోనల్ కౌన్సిల్ ఏ యాక్ట్ మీకు మనం డిస్కస్ చేస్తాం తెలుసా? స్టేట్ రీఆరక్షన్ యాక్ట్ ద్వారా ఏర్పడినాయి జోనల్ కౌన్సిల్స్. ఇవి స్టాట్యూటరీ బాడీస్. మనకు 5 జోనల్ కౌన్సిల్స్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 5. ఇంకొకటి నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్ ఉంది. నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్స్ యాక్ట్ ఆఫ్ 1971 ద్వారా నార్త్ ఈస్టర్న్ జోనల్ కౌన్సిల్ ఉంది. దానిలో ఉన్న మెంబర్స్ ఎంతమంది? 8. ఓకే, ఇవి మీకు లక్ష్మీకాంత్లో ఉందా ఇన్ఫర్మేషను?
ఐ డోంట్ నో, ఇట్ ఈస్ నాట్ దేర్. ఒకసారి గూగుల్లో చేయండి. ఓకే రైట్. చెప్పండి 108 అయిపోయిందా, 9th అయిపోయిందా? 110 బి, 110 ఈస్ బి. నా టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అవుతున్నారా మీరు ఎవరైనా? దీనిలో ఇది నేను మెన్షన్ చేశా, చూసారా? ఈడీ గురించి సంబంధించిన ఒకసారి స్క్రోల్ చేయండి, యూ విల్ గెట్ టు నో. చేసానమ్మా? ఎస్. నా ఇంకొకటి, బై ది వే మై టెలిగ్రామ్ ఛానల్ ఇస్ PDR004, PDR004, ప్లీజ్ గో త్రూ. ఓకే రైట్. నెక్స్ట్ 110th బి అని చెప్పాను కదా, 111th బి, బి ఫర్ బాంబే, బి ఫర్ బాంబే. CIC is constituted according to RTA Act, not according to the Constitution. Next 112th is B, B for Bombay. 113th is C, 113th ఏంటి? C. 114th C, 115th D, 116th C, 117th A. What is that? 117th ఏంటి? A. 118th D. ఓకే. 119th B. ఇవన్నీ దాదాపుగా కరెంట్ అఫైర్స్. ఓకే ఓకే, కరెంట్ అఫైర్స్ చెప్పొచ్చు కానీ నేను ఐఎమ్ అవుట్ ఆఫ్ ది కరెంట్ అఫైర్స్ మైండ్ సెట్. ఓకే రైట్. 120th B, B ఫర్ బాంబే. డీలిమిటేషన్ కమిషన్ ఎవరుంటారు చెప్పండి? రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జ్, తర్వాత నెక్స్ట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ద మెంబర్స్ ఆఫ్ ది డీలిమిటేషన్ కమిషన్. ఓకే రైట్. 121A, 122B, 123A, 124A, 125A, 126A, 127D, D for Delhi, 128C, 129D, 130B, B for Bombay, B for Bombay, 131C, 132A, 133B, 134C, 135B, B for Bombay, 136A, 137A, 138B, B for Bombay, 139C, 140D for Delhi, 141C, 142C, 143A, 144B, B for Bombay, 145B, B for Bombay, 146A, 147A, 147A, 148A, 149C, 150B, 150B, B for Bombay. Okay, ఓకేనా? ఎస్, చాలా పేషెంట్గా విన్నందుకు థ్యాంక్స్ ఫర్ ఎవ్రీవన్. ఓకే, మీరిద్దరు గ్రూప్ 1 జాయిన్ అయ్యారు కదా? ఓకే, మీరు కూడా రాస్తున్నారా? టెస్ట్ రాస్తారా? అంటే మీరు ఇదివరకు ఏమైనా ప్రిపేర్ అయ్యారా? ఓకే, నువ్వు బిగినర్వా లేదంటే ఇదేనా ఐడియా ఉందా? ఓకే రైట్ రైట్.